UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అసలు ఒగ్గు అంటే ఏంటి అంటే జనరల్ గా ఏమంటారు? ఒగ్గు తోటి స్టార్ట్ చేశారు. ఆ జగ్గు ఓంకారం నుంచి వచ్చిందే ఒగ్గు. ఆ ఒగ్గు పూజారి తల్లి గర్భం నుంచి ధనం వేరెవ్వరు వెళ్ళిపోయిన నాడు వెంట రాదు విర్త మర్దన చేసి విర్రవి సొమ్ము మానవుడు కురువబోడు అని ఇవన్నీ మేము మా కథల్లో కూడా మేము ఒక్కొక్కరిని ఏడిపియాలంటే ఏడిపించినాం, నవ్విపియాలంటే నవ్విపించినాం. విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములాట, శివ శివ అన్నదమ్ములాట, వారి మహిమతో వేసిన రెండు మట్టి బొమ్మలాము మనము. మనిషి అని కింద వదిలేయంగానే వచ్చి ఇక్కడికి వచ్చి ఇది నాది అది నాది ఇది నాది అంటావు. వచ్చేవు పోయేవు నాది కొరకు, వచ్చి కూసున్నాను నీది కొరకు. ఇప్పుడు ముఖ్యంగా చేతబడికి సంబంధించిన అంశం కూడా చాలా అంటే చాలా భయంకరంగా పెంచవచ్చు. అంటే ఇప్పుడు చేతబడి, బాణవతులు, కైకావతులు అనే ఈ పదాలకి ఏంటంటే ఇది ఇప్పుడు పుట్టినవి కాదు. ఇప్పుడు అర్థం చెప్పాలిగా, దీనికి అర్థం చెప్పాలి. ఏంటి వీడు ఏం అడుగుతున్నాని ఒకటే పాట అమ్మా అని చెప్పి హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తిని అయితే మాత్రం కలవడం జరిగింది. అదేవిధంగా ఇంటర్వ్యూ కూడా చేయబోతున్నాం. రైట్, ఆయన చూసారంటే కనుక మీరు అందరూ కూడా చాలా అంటే చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆయన ఉన్న ఆ వేషం కానీ ఆ వేషధారణ కానీ చాలా అంటే చాలా విచిత్రంగా కనిపిస్తుంది. అదేవిధంగా చాలా అంశాల మీద అయితే మాత్రం ఆయన్ని ప్రశ్నించడానికి అయితే మనం ఇక్కడ రావడం జరిగింది. మీ అందరికి కూడా తెలుసు, నెగిటివ్ ఎనర్జీ అనేది ఈ విధంగా మనం ఇప్పుడు సమాజంలో కానీ లేకపోతే మనం బతుకుతున్న ఈ జీవితంలో నెగిటివ్ ఎనర్జీ గురించి అయితే చాలా మందికి కూడా భయం అనేది ఉంది. దానికి సంబంధించి ఎటువంటి పరిష్కారాలు ఉంటాయి, అదేవిధంగా ఎటువంటి పరిష్కారాలతో వాటిని కట్టడి చేయొచ్చు అనే అంశం మీద అయితే ఈరోజు మనం మాట్లాడడానికి గురువు గారిని కలవడానికి వచ్చాం. ఆయన ఎవరో కదండి, ఆయన వచ్చేటప్పుడు నందస్వామి గారు, ఆయన వచ్చేటప్పుడు ఒగ్గు పూజారి గారు అనమాట. ఆయన ఒకసారి మాట్లాడి ఆయనతో ఈ ప్రశ్నల గురించి సమాధానం పరిష్కారం తెలుసుకుని. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నామండి. గురుగారు, ఇప్పుడు వచ్చేటప్పటికి మీ వేషధారణ అనేది చాలా అంటే చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు మీ కాళ్ళకి కడియాలు కానీ, అదేవిధంగా చేతికి కడియాలు, మెల్లో హారాలు కానీ, అదేవిధంగా ఆ పుర్రెలమాలతో ఉన్న ఆహారాలు కానీ చాలా అంటే చాలా భయంకరంగా కనిపిస్తున్నాయి. అసలు నాకు ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఈ అవతారానికి కానీ లేకపోతే ఈ పూజారి అవతారానికి కానీ రావడానికి కానీ, లేదంటే అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటనేది నాకు ఒకసారి తెలియాలి. మాది వచ్చేసి అంటే మా విలేజ్ ఇక్కడ కొలనుపాక అండి, కోటొక్కలింగం కొలనుపాక. ఓకే. ఆలేరు మండలం, యాదాద్రి జిల్లా మా విలేజే అక్కడ. నేను ఈ ఒగ్గు ఫీల్డ్లో మా గురువుల ద్వారా, మా బావ ద్వారా ఈ ఫీల్డ్లోకి వచ్చాను. ఇది నేను 10th క్లాస్లో 2004లో నాది 10th క్లాస్ అయిపోయింది. అప్పుడు నేను హాలిడేస్లలో ఈ ఫీల్డ్కు వచ్చానండి. నేను మా బావగారితో ఈ ఫీల్డ్కి వచ్చాను. మా బావ కూడా ఇక్కడ చెనగచెర్ల ఉంటాడు, చెనగచెర్లలో ఉంటాడు. ఈ ఫీల్డ్లోకి వచ్చేసి అసలు ఒగ్గు అంటే ఏంటి అంటే జనరల్ గా ఏమంటారు? ఒగ్గు తోటి స్టార్ట్ చేశారు. ఆ జగ్గు ఓంకారం నుంచి వచ్చిందే ఒగ్గు. ఆ ఒగ్గు పూజారి అని మల్లికార్జున స్వామి పూజలు చేసే వాళ్ళను, ఆ మల్లన్న సేవలో ఉండే వాళ్ళనే ఒగ్గు పూజారి అంటారు. అదే బీరప్ప స్వామి పూజారి ఉన్నాడు, బీరప్ప దేవుడు ఉంటాడు. ఆ బీరప్ప దేవుడి కుర్మ వాళ్ళు చేస్తారు. ఒక ఏడాది ప్రతి సంవత్సరం కానీ 11 ఏళ్ళకి కానీ 21 సంవత్సరానికి కానీ అట్లా పూజలు చేస్తారు. ఆ బీరప్ప స్వామి పూజ చేసే వాళ్ళు బీర్ల పూజారులు. ఈ ఒగ్గు పూజ అంటే మల్లన్న సేవలు చేసే వాళ్ళను, మల్లికార్జున స్వామి సేవలు చేసే వాళ్ళను ఒగ్గు పూజారి అని అంటారండి. ఓకే అండి. అంటే మీరు 10th క్లాస్ నుంచే మీరు ఈ రంగంలోకి రావడం జరిగిందని చెప్పని అంటున్నారు. అంటే దాదాపు అంటే మీ చిన్న వయసు, అప్పుడు నాకు తెలిసినంత వరకు 12, 13 సంవత్సరాలు, 14 సంవత్సరాలు వయసు ఉంటుంది. ఆ ఏజ్ లో మీరు ఇటువైపు రావడానికి ఎందుకని ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అంటే ఈ ఒగ్గు ఫీల్డ్ లోకి అసలు మా నాన్న వాళ్ళు, మేము చిన్నతనంలో ఉన్నప్పుడు నాన్న వాళ్ళు ఈ పని చేశారు కానీ అక్కడ పూజలు అనేది సరిపోయేంత పూజలు పని లేదు. కష్టపడే తత్వం ఉన్నా కానీ వాళ్ళకు పూజలు చేసే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకు చేపించుకునే వాళ్ళు లేరు. ఆ మూమెంట్లో మా నాన్న వాళ్ళు కొన్ని రోజులు చేసి, మనకు అప్పుడు ఈ విలేజ్లో ఏముంటుందండి, కొద్దిగా వ్యవసాయము ఈ పనులన్నీ ఉంటాయి కదా, ఈ పనులు చేసుకునేది వదిలిపెట్టి మనం అవిట్లా చేసుకుంటూ ఉంటే బాగుండదని నైట్లో కానీ చిన్న చిన్న కాలక్షేపాలు, వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న జరుగుతాయి కదండి, చనిపోవడం జరగడం ఇలాంటి కొన్ని చేశారు. కొన్ని రోజులు ఇక్కడ హైదరాబాద్ కూడా వచ్చి మన అక్కడ ఖైరతాబాద్ కానీ
అక్కడ బొంబాయికి పోయిరంట అట్లాంటి కొన్ని మేము చిన్నతనంలో ఉన్నప్పుడు వాళ్ళు విడిసేసి వచ్చి ఈ స్టోరీలు చెప్పడము, ఇది కథలు చెప్పడము, జనాలని సంతోష పెట్టడం, సంబూరపరచడం ఇట్లాంటివి చేసిరు. చేసి వాళ్ళు మళ్ళీ ఇక ఇది మనకు సరిపోతలేదు, ఈ వేతనం సరిపోతలేదు, చేయించుకునే పూజారులు ఉన్నారు కానీ మనకు దేవుడి గుడి ఉంటే ఏంది మనం మొక్కే భక్తులు కావాలి. అలాంటిది లేనప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఇక కొద్దిగా బ్రేక్ అయ్యి వెనకాలకు వచ్చేసారు. ఇక మేము అనుకోకుండా మా బావ తరపున మేము వీళ్ళకి ఎంట్రీ అవ్వాలి అని అనలేదు. హాలిడేస్ లో వచ్చాము. హాలిడేస్ లో వచ్చి చిన్నగా మా బావ వెంబడి వెళ్ళాము. ఇక అసలు ఆటోమేటిక్ గా మనం వస్తువులను ముట్టుకోగానే ఆ ట్రెండ్ లో కానీ మనం అది ఒక్కొక్క పని చేయడం వల్ల మనకు ఆటోమేటిక్ గా అన్ని రావడం వల్ల ఇక అట్లనే ఒకటి మెట్టు ఎక్కి ముందుకు వెళ్ళాం. ఆ టైంలో కానీ ఈ పని చేసేటప్పుడు కూడా ఆ టైంలో అందరూ కొద్దిగా చిన్న చూపు చాలా మంది చూశారు. ఎందుకంటే ఈ పూజలు ఏంది ఇవేంది, మంచిగా ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా, ఏదైనా డ్యూటీ లాంటిది చిన్న వేతనమైనా సరే చిన్న అమౌంట్కైనా చేయొచ్చు కదా, ఇక ఆయన అట్లనే పోతున్నాడు అన్నట్టుగా అనుకున్నారు. నేను నాకు దాని విషయం ఏంటంటే ఆ భగవంతుని లీల ఎల్లకాలం నేను చేసే అవకాశం ఉంది, ఆ భగవంతుడు నన్ను రమ్మనడేమో అనుకున్నా. నేను ఒక్కసారి అందులోకి ఎంట్రీ అయిందంటే ఇక మళ్ళీ వెనక అడిగేలేదండి. ప్రతి ఒక్క విషయంలో నేను ఒక్కొక్క మెట్టు ముందుకు ఎక్కే విధంగా ఆ భగవంతుడు తీసుకెళ్ళిండు. అదే రకంగా ఇప్పటివరకు కూడా మనం ఏ పనులు చేసినా కానీ ఒక గుర్తింపు లాగానే ఆ సేవలో ముందుకెళ్ళినాము. మనం ఎంత చేసే పట్టుదలతోటి పోయినామో మనం ఇంత స్థాయికి వస్తామని కూడా అనుకోలేదు. అదే ఆ భగవంతుడు లీలతోటే ఇంతవరకు కూడా కొనసాగుతుందండి. నేను ఆ టైంలో ఇలా రావడం మా బావ తీసుకొచ్చిండు, వచ్చినందుకు మంచి ముందుకే వెళ్తున్నాం, సేవ చేసుకుంటున్నాం, ఆ భగవంతుని సేవ చేసుకుంటున్నాం, సేవలనే ఉంటున్నాం. ఓకే. ఇక్కడ మనం ఏదైనా చేస్తున్నాం అని చెప్పనంటే కనుక ఒక జాతకరీత్యా కానీ, లేదా ఒక పురోహితులు కానీ, లేదంటే ఒక మన జ్యోతిష్యులు కానీ, వీళ్ళందరూ ఎవరైనా ఉన్నారంటే దానికి సంబంధించిన వాళ్ళకు ఒక ప్రణాళికను, ఒక విద్య అనేది ఉంటుంది. మరి ఇందులో ప్రత్యేకమైన విద్య ఏమైనా ఉందా మీకు? అంటే మీరు అనేది విద్య నేర్చుకోవడం అంటున్నారా, మీ దగ్గర ఉన్న విద్య అంటున్నారు? నేర్చుకోవడం అనేది ఉందా మీ దగ్గర? ఉంటదండి ఖచ్చితంగా. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు కదండి. ఖచ్చితంగా గురువు అనేది ఖచ్చితంగా ఉంటది. కన్న తల్లిదండ్రుల తర్వాత సెకండ్ గురువే. ఖచ్చితంగా ఏ పనికైనా ఇప్పుడు ఏ చిన్న పని చేసినా మనము గురువు లెక్క భావించేది కొన్ని విధానంలో ఉంటుంది. పూజ విధానంలో నీ గురువు ఎవరు అంటే పలానా అని చెప్తావు. ఇప్పుడు చిన్నగా ఏదన్నా పని నేర్చినా, వ్యవసాయం పని నేర్చినాం, అరే గిట్లా పోయి గి దున్నురా గి జై అన్నప్పుడు చెప్పినైనా కూడా గురువు అంటారు. గురువును గుర్తించలేము. ఎందుకు గుర్తించలేము అంటే ఈయన గురువు ఎట్లా అవుతాడా అనేది. ఇప్పుడు మా విషయంలో ఖచ్చితంగా గురువు అనేది ఉంటుంది. ఖచ్చితంగా గురువు ఖచ్చితంగా ఉంటేనే ఏదానికైనా పెద్ద, ఇప్పుడు మనకు గిది కావాలి గది కావాలి, గిదానికి ఈ ప్రాబ్లం గిది సాల్వ్ అయితే లేదు, ఎందుకు ఇట్లా తోపంటి పోతే మంచి అవుతుంది అనుకుంటే మంచి అయ్యేది, కానీ ఇప్పుడు రిటర్న్ అవుతుంది. ఎందుకు అంటే ఇది కాదు ఇట్లా అని చెప్పేవాళ్ళు ఖచ్చితంగా గురువులు ఉంటారండి. ఖచ్చితంగా గురువు ఉంటేనే మనకు విద్య వస్తుందండి. గురువు గారి దగ్గర విద్య ఖచ్చితంగా ఉంటుంది. గురువు అనేది ఖచ్చితంగా ఉంటారు, గురువు విద్య అనేది ఖచ్చితంగా ఉంటది. ఓకే. మరి ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు అంటే మీ తోటి వారు కానీ వీళ్ళందరూ ఉంటారు, మరి మీ స్నేహితులే కానీ మీ తోటి వారు వీళ్ళందరూ ఉంటారు. మరి వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా విమర్శలు కానీ, లేదంటే వాళ్ళు చిన్న చూపు ఉంటుంది, కంపల్సరీ ఉంటుందండి. ఒక వ్యక్తి మనము ముందుకు ఎదగాలంటే ఎన్నో ఇబ్బందులు పడ్డప్పుడు తట్టుకున్నప్పుడే ముందుకు వస్తాం. ఒక రౌతు ఉంటదండి, ఒక రౌతు పెద్ద రౌతుని తీసుకొచ్చి వేస్తే ఆ కొట్టేవాడు రోజు దాన్ని తొక్కుకుంటూ కొట్టినాక మనం దాన్ని మంచిగా పూజించుకొని దేవుడాన్ని మొక్కుతాం. ఒక రౌతును దాని మీద ఎక్కి తొక్కి కొడితేనే కదండి అది దేవుడాన్ని మొక్కుతున్నాం. అది ఒక రౌతును అనేది చెక్కడం వల్లనే, కొట్టడం వల్లనే ముక్కు వస్తుంది, మూతి వస్తుంది, దేవుడు వస్తుంది, రూపం వస్తుంది, కాళ్ళు వస్తున్నాయి, చేతులు వస్తున్నాయి. ఆ రౌతును కొట్టే అంతసేపు కష్టమే ఉంటది. ఆ కష్టానికి తట్టుకున్నప్పుడే కదా ఇప్పుడు ఈ ఎల్లకాలం దేవుడాన్ని మొక్కుతున్నారు. ఆ కష్టం తట్టుకున్నప్పుడే మనకు సుఖం అనేది వస్తుంది అనేది. మన పెద్దలు కూడా కష్టపడ్డారు, వాళ్ళు కూడా కష్ట జీవితంగా చేసిరు, వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి మనం కూడా కష్టపడ్డాం కాబట్టి మనం ఇక్కడ ₹1 ఆ భగవంతుని లీలలో ఉంటున్నాం. భగవంతుని పేరు చెప్పుకొని మనం ఖచ్చితంగా లీలలో పాల్గొని పూజ చేసే అవకాశం ఉంది. ఓకే అండి. ఇక్కడ ముఖ్యంగా మీరు మీ విషయం గురించి ఎక్కడ తెలుసుకున్నా కానీ మీ దగ్గర ఏంటంటే నరదిష్టికి సంబంధించి కానీ ఇటువంటి అన్ని కూడా మీరు చేస్తారని చెప్పని, వాటికి పరిష్కారాలు దోషాలు చేస్తారని చెప్పని తెలిసింది. అంటే ఎటువంటి పరిష్కారం చేస్తారు, అసలు నరదిష్టి తగిలిందా లేదా అనే విషయాన్ని కూడా మీరు గ్రహించగలుగుతారా? అంటే సాధారణం అండి, ఏ విషయానికైనా పట్టి చూడొచ్చు, దూరం నుంచి చూడొచ్చు, దగ్గర చూపులో చూడొచ్చు, దూరం చూపులో చూడొచ్చు. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక ఇల్లు ఉందండి, మనం ఇంట్లో ఉంటున్నాము, మనం ఒక గుమ్మడికాయ కడతాం. ఆ గుమ్మడికాయ కడితే ఒక 10 days లోపలనే 7 days అట్లా లోపలనే మురిగిపోతుంది.
మురిగిపోయినప్పుడు అరే నరజిస్టి ఉంది అని ఖచ్చితంగా మనం తెలుసుకుంటారు. అలాంటి నరజిస్టి ఉన్నది అని తెలుసుకున్నప్పుడు నేను నా వంతు సహాయంగా సోషల్ మీడియాలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కానీ నా విధంగా సహాయం నేను ఎలా చేయాలనుకుంటున్నా. నరజిస్టి ఉన్న వాళ్ళు అయ్యో ఇట్లా కలబంద తీసుకురండి, కలబంద చెట్టు వేర్లతో సహా బీక్కరండి, ఒక 5 మిరియాలు, నవధాన్యాలు, ఒక రాగి పైసే, ముత్యం పగడం పంచలోహం ఇలాంటి వేసి ఒక ఎరుపు వస్త్రంలో కట్టుకొని ఇంటికి కట్టుకోండి అని నేను చెప్తున్నా. నేను చేస్తా, నన్ను ఫోన్ చేయండి అంటలేను, మీరు చేసుకోండి, ఖచ్చితంగా మీకు ఆ పరిష్కారం ఓకే అవుతుంది. అందు గురించి నేను చెప్తున్నా, ఎక్కడ ఎవరైనా ఉండని, కష్టంలో ఉన్న వాళ్ళు ఉంటారు, సుఖంగా ఉండే వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. కష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇది పరిహారం చేసుకోండి, మీకు మంచి జరుగుతుందని చెప్తున్నా. వాళ్ళు నమ్మకం ఉన్న వాళ్ళు చేసుకుంటారు. స్వామి మీరు చెప్పినట్టు నాకు మంచిగా అయింది చాలు, అంతే. ఇక నాకు కావాల్సింది అదొకటి, నాకు అవసరం లేదు. ఏదైనా ప్రతి ఒక్క బాధ ఉన్నా నాతోటి చెప్పండి అని నేను చెప్పిన. వాళ్ళు కొందరు ఇట్లా స్వామి అట్లా స్వామి డబ్బులు ఎంత అవుతాయి స్వామి, డబ్బులతో నాకు అవసరం లేదు, డబ్బులు ఎంత అనేది అవసరం లేదు, నీకు ఏంటిది కావాలి చెప్పండి, నీ ప్రాబ్లం ఏంటి చెప్పు, నాకు డబ్బుల విషయం వద్దు, నా తోట అయ్యేది చేస్తా, లేదంటే మీ ఇష్టం చేసుకోండి అమ్మ అంటారు. దీంట్లో కూడా చాలా వాళ్ళ ఆలోచనలు వేరు ఉంటాయి, వాళ్ళ నడవడికలు వేరు ఉంటాయి, వాళ్ళు అడగడం, కొందరు ఉట్టిగా టైంపాస్ కూడా కాల్ చేసి ఇది అది అని కూడా అంటారు. అన్నప్పుడు బాబు మనకు తెలియదు, నీదేందో నీదని చెప్పేస్తాం. ఏది ఉన్నా కానీ నరజిస్టి అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇట్లా చేసుకోండి అని చెప్పినాం. చెప్పుకుంటే వాళ్ళకి దగ్గరలో ఉంది, ₹1 కూడా ఖర్చు కాదు, తీసుకుంటారు. నవధాన్యాలు అన్ని సాధారణంగా విలేజ్లలో కూడా ఉంటాయి నవధాన్యాలు, అల్లకంచి కొన్ని తీసుకుంటే 9 ధాన్యాలు తీసుకొని పెట్టేసుకుంటే, రాగి పైసే అది పెట్టేసుకొని ₹11 అది పెట్టేసుకుంటే సరిపోతుంది. వాళ్ళకు కొద్దిగా మనకు ఇప్పుడు 10 daysలో ఖరాబ్ అయిన గుమ్మడికాయ అప్పుడు ఒక 1 month 2 months దాకా ఉందనుకో, అది పనిచేసినట్టే కదా. అందు గురించి అట్లా చేసుకోండి అని నేను చెప్పేస్తున్నా. నాకు తెలిసిన విషయము ప్రజలకు అందరికీ తెలియాలి, ప్రజలందరూ ఫాలో కావాలి, వాళ్ళు చేసుకోవాలి. ఓకే, డబ్బులు ఖర్చు కాకుండా వాళ్ళు సేఫ్ సైడ్ లో ఉండాలి. అదే అంటే ఎప్పుడైనా మీరు అంటే మీకు తెలుస్తుంది కాబట్టి మీరు ఇలా అంటున్నారు కదా, ఒక గుమ్మడికాయ ఎగ్జాంపుల్ గా చెప్పారు కదా, అంటే ఎప్పుడైనా ఎవరికైనా వ్యక్తికి నిర్దిష్ట తగిలిందని చెప్పని మీ దృష్టికి కనిపించిన తర్వాత అటువంటి వ్యక్తికి మీరు ఎప్పుడైనా ఈ పరిష్కారం చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి అయినా డిమాండ్ చేయడం ఎప్పుడైనా జరిగిందా? లేదండి, డిమాండ్ అసలు నేను ఇదే ఫస్ట్ ఆప్షన్ చెప్పేదే. నేను పబ్లిక్ లో అయినా సోషల్ మీడియాలో చెప్పేది డిమాండ్ అవసరం లేదు. మనిషి ఇప్పుడు సుఖంగా ఉన్న మనిషి మన దగ్గరకు వస్తాడా అండి? రాడు కదా. ఒక సుఖం తోటి అన్ని విధాలుగా అన్ని బాగా మంచిగా ఉన్నవాడు మన దగ్గరికి ఎందుకు వస్తాడు? రాలేడు కదా. వాళ్ళ కష్టంతో వచ్చిర్రు, వాళ్ళని ఎంతో కొంత వాళ్ళ కష్టాన్ని పక్కకు జరిపే విధంగా తొవ్వ దారి చూపించి వాళ్ళను బాధలు తెల్లార్చే విధంగానే చేయాలని నా ఉద్దేశం. అట్లనే అంటే ఇప్పుడు ఎక్కువ మంది ఇది ఒక వ్యాపారంగా మారిపోయింది, మీకు తెలిసే ఉండొచ్చు. ఇప్పుడు ఎక్కువ మంది దగ్గర ఏంటంటే ఇటువంటిది ఒక వ్యాపారంగా మారిపోయింది. అటువంటి వాళ్ళు ఏంటంటే ఉన్నది లేనట్టుగా చెప్పి, లేని ఉన్నట్టుగా చెప్పి అటువంటి వాళ్ళని భయపెట్టి ప్రజల దగ్గర ఏంటంటే సొమ్ము చేసుకోవడం అనేది కూడా జరుగుతుంది. అటువంటి మీ దృష్టికి ఎప్పుడైనా వచ్చినాయా? వస్తే కనుక మీరు ఎప్పుడైనా సరే వాటిని ఏ విధంగా చూసారు? ఖండించారా లేదంటే ప్రోత్సహించారా? నేను ఇప్పుడు చెప్పేది ప్రశ్న, మీరు అడిగే ప్రశ్నకి సమాధానం ఆల్రెడీ నేను చెప్పేసిన. ఏ విధంగా చెప్పేసిన అంటే వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు చేస్తే నేను అమౌంట్ అనే విషయానికి వచ్చినప్పుడు ఫస్ట్ సెకండ్ ఆప్షన్ లో పెట్టేస్తా. నీకున్న విషయం ఏం కావాలి, నా దగ్గర నుంచి నువ్వు ఏం కావాలని నాకు కాల్ చేసావు, లేదు నా ఇంటికి వచ్చినావు, ఇప్పుడు మా ఇంటికి ఎందుకు వచ్చినావు, నువ్వు నీకు ఏ ప్రాబ్లం ఉన్నాయి వచ్చినావు, ఆ స్వామి నాకు ఈ బాధ, ఆ బాధకు నా దగ్గర పరిష్కారం ఉంటే ఒక గడ్డ గరకన తీసుకొని మంచిగుండు అంతే. కానీ డిమాండ్ అనే విషయం ఇంతవరకు రాలేదు, చెయ్యలేదు, మనకు అవసరం కూడా లేదండి. నేను చేసేది 24 గంటలు అమ్మవారి ఆ భగవంతుని సేవలు. ఇప్పుడు అట్లనే నా భగవంతునితో సహా ఇప్పుడు రేణుక ఎల్లమ్మ ఉన్నది, నల్లబోచమ్మ తల్లి ఉన్నది, ఇవన్నీ కళ్యాణాలు చేస్తాం. నా యూట్యూబ్ లో కూడా ఉన్నాయి, నేను ఎక్కడ చేసినా చాలా కళ్యాణాలు. 365 రోజులు నేను 24 గంటలు ఈ కళ్యాణ సేవలనే ఉంటా. ఇలాంటిది టైం దొరికినప్పుడు నాకు తెలిసిన విషయం పక్క వాళ్ళకు ప్రజలకి తెలియడమే నా బాధ్యత. నాకు రెగ్యులర్గా నా కంటెంట్ ఏంది, నాకు ఈడ పూజ చేయాలి, ఆడ గుళ్ళు నిలబెట్టాలి, ఈడ వేయాలి, ఇవి నాకు రెగ్యులర్ ఉండేది, నాది నాకే ఉంటుంది. ఖాళీ దొరికిన టైంలో నా కడుపులో ఉన్న విషయం బయట పెట్టడం నా వంతు సహా. అదే అండి, రైట్. మీరు చెప్తున్నది బాగానే ఉంది. అంటే మీ వరకు మాత్రమే మీరు మాట్లాడుతున్నారా లేదంటే సనాతన ధర్మం వైపు కూడా మీరు మాట్లాడుతున్నారా అనే విషయాన్ని నాకు క్లారిటీ ఇవ్వండి. అంటే ఇది నేను చెప్పే విషయం అదే కదండి. ప్రజలు కూడా అందరూ ఒక కష్టంలో ఉన్న మనిషి, ఆ కష్టంలో కూడుకుపోయిన మనిషిని బయటికి వచ్చే ధైర్యాన్ని నేను నింపుతున్నా అని నేను అనుకుంటున్నాను. ఆ కష్టంలో కూడుకుపోయిన మనిషి అయ్యో మాకేమో అయ్యిందట, ఏదో చేసిరట, ఇట్లట అట్లట అన్నోళ్ళకు రా, నేను తీసుకొని చూపిస్తా, నీకు ఏం లేదు, నువ్వు ఇది చేసుకో, నడువు వెళ్ళిపో అని నేను
శక్తిని వాళ్ళకు బలాన్ని గట్టిగిస్తున్నా నేను అని అదే. నేను అనుకుంటున్నా. నేను ఒక్కరిని అనుకోవడం అదే కాదు కదా. అంటే ఇక్కడ సనాతన ధర్మం గురించి కానీ లేదంటే హిందుత్వంకి సంబంధించిన వాటికి అందరికీ కూడా మీరు ప్రోత్సాహంగా ఉన్నారా అని నేను అడుగుతున్నాను. ఉంటున్నాండి. ఇప్పుడు వాళ్ళకి ధైర్యంగా ఉంటున్నా కదా. ఇప్పుడు నేను ఏదో సమస్య అయ్యి వస్తే మీరు ఇందాక అన్నారు కదా, ఇప్పుడు సమస్య అయ్యి వచ్చి కష్టమని నేను వస్తే ఇంకా నాకు ఇది అది అని అంటే మనం కష్టపెట్టిన వాళ్ళం అవుతాం. అట్లాంటిది వద్దు, నీకు ఏ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లానికి ఇది తీసుకోవో, దానికి ఇది తీసుకో, మంచిగా అయితే పో అంటే మంచిగా కావాలి, మీ ఇంటి చుట్టే ఉంటాయి, పో పలానా చెట్టు తీసుకొచ్చి కట్టుకోపో అంటే కట్టం అయిపోయి. అంతేకాదు నేను నా సమాజ సేవ నా వంతు సహాయం నేను చేసినట్టే కదా. ఓకే, ఇక్కడ ఇంకొక విషయం, ఇప్పుడు హిందూ ధర్మంలో కానీ లేదంటే ఎక్కడైనా మన ప్రకారంగా చూసుకుంటే ఈ విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఎవరైనా సరే ఒక్కరే అని చెప్పని అంటారు. అందులో పరమశివుని అయితే ముఖ్యంగా ఆయన గురించే చెప్పడం జరుగుతుంది. శివుడు ఈ సృష్టికర్తగా మాట్లాడుకున్న సమయంలో ఇప్పుడు చాలా మతాలు, కులాలు, అనేకమైన జాతులు రకరకాలుగా ఏర్పడిపోయినాయి. ఇటువంటి సందర్భంలో అంటే మీరు అంటున్నారు కాబట్టి ఎవరికైనా నేను మంచి చేయాలి, ఇప్పుడు నా ధర్మంగా నేను మంచి చేయాలని చెప్పని మీరు అంటున్నారు కాబట్టి, ఇలాంటి ఉన్న సమాజంలో అంటే ఒక హిందువులకే చేస్తాను అని చెప్పని ఏమైనా ఉందా మీకు? లేదంటే ఇతర ఎవరైనా ఏ మతస్థులకైనా ఏ కులస్తులకైనా కూడా మీరు చేస్తారా? నాకు కులం తోటి పని లేదండి. ఏ కులము అనే నాకు సంబంధం లేదు. నాకు అలాంటి పట్టింపులు లేవు మనకు. మనం ఈ మతం వాళ్ళకి కష్టం ఉంటేనే చేస్తా అనేది అది నాకు నచ్చిన పదం కాదు, నేను అనుకున్న గోల్ కాదు. మనకి ఏ మతము అవసరం లేదు. ఈ మతము అనేది, కులాలు అనేది ఇక ఇవి మనము సృష్టించుకొని చేసేది అనేదే కానీ ఇప్పుడు ఈ మతం వాళ్ళకు ఆ మతం వాళ్ళకు అనేది ఎవరు లేరండి. నాకు నా చెంతకు చేరి స్వామి నాకు ఈ బాధ ఉంది అంటే, నీ ఏ కులం అని నేను ఎందుకు అడుగుతా అంటే, ఏ మతం అని నేను ఎందుకు అడుగుతాను? నీ కష్టం ఏంది? నువ్వు పెద్దగా చిన్నగా నువ్వు ఎవరైనాగా నీకు ఎలాంటి సహాయం నా వల్ల కావాలంటే నేను అలాంటి సహాయం నాకు తోచింది చేస్తా. నా తోటి కాంది అనేది ఉంటే ఇగో ఇది ఇట్లా కాదు అట్లా కాదు అని చెప్పేస్తాం. కానీ మతానికి కులానికి ఏమి తల్లిగా ఇప్పుడు తల్లి కడుపుల నుంచి పుట్టినప్పుడు ఈ మతం ఆ మతం అనేది ఏముందండి. ఇప్పుడు ఈ శ్లోకం కూడా ఉంది, తల్లి గర్భం నుంచి ధనం దేరెవ్వరు వెళ్ళిపోయిన నాడు వెంట రాదు, విర్తమర్దన చేసి విర్రవీగుటే గాని కుడువ పెట్టిన సొమ్ము మానవుడు కుడువబోడు, లక్షాధికారైన లవనమన్నమే కాని మెరుగు బంగారం మింగబోడు అని ఇవన్నీ మేము మా కథల్లో కూడా మేము ఒక్కొక్కరిని ఏడిపియాలంటే ఏడిపించినాం, నవ్విపియాలంటే నవ్విపించినాం. అట్లాంటివి చేసినాం, చాలా చేసినాం. ఇప్పుడు తల్లి గర్భం నుంచి ధనం తేడు అన్నా చెల్లెళ్ళు అక్కదమ్ముళ్ళు వీళ్ళందరూ ఎక్కడదండి పుట్టినప్పుడు. మనం పుట్టినప్పుడు ఒక్కడమే, సచ్చినాడు ఒక్కడే. మానవ జన్మ ఒక మట్టి కుండ లాంటిది. పట్టుకుంటే ఇట్లా చూపిస్తే ఆకారం ఉంటుంది, వదిలేసినామంటే నీకేం దొరుకుతుంది? ఆ కుండ ఎంతో మానవ జన్మ అంతా. బర్రెపెండ ఎన్నాళ్ళు, ఈ భాగ్యము ఎన్నాళ్ళు. గోడకి వేసిన సున్నం ఎంతో సంసారం. గోడకి వేస్తే తెల్లగా కొడుతుంది, 3 రోజులు కాగానే నల్లగా అవుతుంది. మనిషి జీవితం కూడా అలాంటిదే. ఇలాంటిది నేను కూడా చెప్తా. ఇది మన విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములాట అనేది కూడా ఒక పాట ఉంది, మా పెద్దల నుంచి ఉంది. విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములాట, శివ శివ అన్నదమ్ములాట, వారి మహిమతో వేసిన 2 మట్టి బొమ్మలాము, మనము మాయ జన్మలాము. కొడుకులున్నారు బిడ్డలున్నారని కొంత మురువోకే మనసా కొంత మురువోకు, ఎమినోడొచ్చి దోసకపోతే కొడుకులు రారంట, మనకు బిడ్డలు రారంట. మిద్యలున్నాయి మేడలున్నాయని గర్వపాడవోకు, మనసా గర్వపాడవోకు. ఆ ఇచ్చిన దేవుడు తీసుకపోతే మిద్యలు రావంట, నీకు భూములు రావంట. చేతుల బెల్లం ఉన్నంతసేపే ఈగ బలగమమ్ము, ఇది కాకి బలగమమ్మ. నీ చేతుల బెల్లం లేకుంటే నీకెవరు రారు అంట, మనది యమలోకమంట. గీ చెట్టు మీద గా చెట్టు మీద కాకులున్నయిరా నరుడా, కాకులున్నయిరా. గా కాకుల మెడలో కైలాసంబు కనబడుతున్నదిరా నరుడా, ఊపడుతున్నదిరా. గిగుండు మీద గాగుండు మీద కోతులున్నయిరో నరుడా, కోతులున్నయిరా. గా కోతుల మెడలో రామబాణం అవపడుతున్నదిరా నరుడా, కనబడుతున్నదిరా. ఇలాంటిది ఈ పాటల జీవితం ఉందండి. అప్పుడు అక్కడ మన శివుడు ఏం చేసిండటంటే, ఇక్కడ ఛాతి మీద ఇట్లా రాసుకున్నాడు.
రాసుకుంటే ఇట్లా మైల వస్తుంది, మనం కూడా ఇట్లా రాసుకున్నప్పుడు అవును. మైల ఉండ వస్తుందా, అవును. ఆ మైల ముద్దను ఏం చేసిండంటే ఇట్లా 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 ఆడిస్తుంటే అది బొమ్మ లెక్క ఇట్లా సాగుతుందంట. సాగుతుంటే దానికి ఒక చేతుల లెక్క కాళ్ళ లెక్క బొమ్మ అయింది. బొమ్మ కాగానే ఏం చేసిండు, ఇది బొమ్మ పుట్టింది నా చెమటలో ఏం చేద్దామని మెల్లగా విష్ణుదేవి దగ్గరికి పోయిండంట. విష్ణుదేవి దగ్గర పోయి తమ్ముడారే ఇక నా షాతి చెమట తీసి ఇట్లా నలిస్తే బొమ్మ వచ్చిందిరా, ఈ బొమ్మకు గిస్తే వమ్మో అనాలే, ఇట్రా అట్రా అంటే పోవాలరా, దీనికి జీవం పోతావు తమ్ముడా అంటే ఆ విష్ణునారాయణమూర్తి ఏం చేసిండు, ఆ బొమ్మకు మెల్లగా జీవం పోసిండంట. ఆ జీవం పోయంగానే కూసో అంటే కూసుంటుంది, లే అంటే లేస్తుంది, అటు అంటే అటు పోతుంది, ఇటురా అంటే ఇటు వస్తుంది. ఆ మనిషిని పుట్టించిన వాడు శంకరుడు, జీవం పోసిన వాడు విష్ణుదేవుడు. దీనికి రాత ఎప్పుడు రావాలి, ఎప్పుడు బ్రతకాలి, దీనికి ఒక లిమిట్ ఉండాలి కదా. రావడం ఎప్పుడు, వెళ్ళడం ఎప్పుడు, ఎంట్రన్స్ ఎప్పుడు, ఎండింగ్ ఎప్పుడు అనేది ఉండాలి కదా. అది మెల్లగా ఏం చేసిన బ్రహ్మదేవుని దగ్గర పోయి తమ్ముడా బ్రహ్మదేవ, ఇక విష్ణు నేను కలిపి ఈ బొమ్మను తయారు చేసినాం, ఇక దీన్ని కూసోమంటే కూసుంటుంది, రా అంటే వస్తుంది, పో అంటే పోతుంది, మంచి విచిత్రంగా అవుతుందిరా, దీనికి జీవం పోయి తమ్ముడా అని బ్రహ్మదేవుని దగ్గరికి పోతే బ్రహ్మదేవుడు చూసినట్ట కింది మీద కూసో అంటే కూర్చుంటే గిచ్చితే వమ్మో అంటుందంట, లే అంటే లేస్తుందట, లేస్తే అమ్మ ఇట్లు నాది బొమ్మ అని కూసో అన్నాడంట. కూసో అని బ్రహ్మదేవుడు ఏం చేసిండు, బసవం చేసుకొని అక్కడ కొట్టి ఒక చెట్టు మీద పిట్టను పుట్టించిండంట. పిట్టను పుట్టిగానే పిట్ట బుర్రుమని లేచిపోయి రానంగానే వస్తుంది, పోనంగానే పోతుంది. అయితే పిట్ట జీవితం ఏమన్నా 40 ఏళ్ళ జీవితం ఇస్తా పిట్ట, ఇక నువ్వు బ్రతుకుపో 40 ఏళ్ళు నువ్వు బ్రతుకుపో అంటే, స్వామి పిట్ట జీవితం వీళ్ళ చేను మీద వాళ్ళ చేను మీద ఆలితే రోజు వెళ్ళగొడతారు, అక్కడ పోతే వాళ్ళు తిడతారు, ఇక్కడ ఆ పిట్ట జీవితం నాకెందుకు స్వామి, నాకొద్దు, ఇక 40 ఏళ్ళల్లో 20 కడి చేసుకొని 20 ఉంచు స్వామి నాకు వద్దు అన్నదంట. ఆ 20 తీసుకుని మెల్లగా పక్కకు పెట్టుకుండంట. తర్వాత ఒక గాడిదని పుట్టించాడు, గాడిదికి కూడా 40 ఏళ్ళు బ్రతుకుంటే, ఈ ఉష్క మూటలు ఈ గాడిది బతుకు ఎందుకు నాకు 40 ఏళ్ళు, 20 ఏళ్ళు చాలు స్వామి నాకు వద్దని ఆ గాడిద అన్నదంట. గాడిద అనగానే 20 తీసుకుని మళ్ళీ పక్కకు సంకల పెట్టుకున్నాడు. అక్కడ ఒక కుక్కను పుట్టించాడు, శునకం. కుక్కను పుట్టిస్తే కుక్క బతుకు ఎందుకు స్వామి నాకు 40 ఏళ్ళు, నాకు వద్దు స్వామి నీ దండం పెడతా, 40 ఏళ్ళ కుక్క బతుకు నాకెందుకు, ఆ 20 ఏళ్ళు తీసుకొని మళ్ళీ సంకల పెట్టుకొని 20 ఏళ్ళు చాలని కుక్క అడిగిందట. అరే మనిషి ఇట్లా అనగానే వచ్చిండు, నీకు 40 ఏళ్ళు ఇస్తున్న బిడ్డ బతుకు అన్నాడంట. స్వామి దండం పెడతా నీ కాల్మొక్త బాంచన్, 40 ఏళ్ళ పెద్దోన్ని ఎప్పుడు అయ్యి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటా, పెళ్ళానికి పిల్లలు ఎప్పుడు పుడతారు, మళ్ళీ పిల్లలకు మనవాళ్ళు ఎప్పుడు ఎత్తుకుంటాం స్వామి, నాకు సరిపో నిండా 100 ఏళ్ళు పెట్టు స్వామి అని అడుగుతున్నాడు. అంటే మనిషి ఆశజీవి, మనిషి అనేవాడే ఆశజీవి. ఆశజీవి అంటే అప్పుడే నవ్వుకురట ముగ్గురు అన్నదమ్ములు, ఇందరికీ వద్దంటేనేమో ఇస్తుంటే వద్దన్నారు, ఈ మానవునికి ఎంత ఆశ ఉన్నది చూడు అని వాళ్ళు విష్ణు భగవానుడు శంకరుడు మన బ్రహ్మదేవుడు నవ్వుకొని ఏం చేసిరట, వీళ్ళకి ఎట్ల నుంచి జీవితం ఇవ్వాలి, ఉన్నదే మన దగ్గర 40 ఏళ్ళ జీవితం, ఈ 60 ఏళ్ళు ఎక్కడి నుంచి తేవాలి, కుక్క 20 ఉన్నాయి, గాడిది 20 ఉన్నాయి, పిట్ట 20 ఉన్నాయి, ఇక 60 తీద్దాం, ఈ 40కి కలిపితే నిండా 100 ఏళ్ళు వాడు కోరుకున్నట్టు అవుతుంది కానీ అని ఆ 60 ఈ 40 మొత్తం నిండా 100 ఏళ్ళు. కానీ 40 ఏళ్ళ జీవితమే మనిషికి ఖచ్చితంగా కష్టపడే తత్వము. సంపాదించాలన్నా, ఓ డబ్బు సంపాదించాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక పెళ్లి చేయాలన్నా, ఏది సంపాదించినా 40 ఏళ్ళు దాటినాక ఏముంటుందండి, బీపీ షుగర్లు అన్ని లేని రోగాలు అయితే అప్పుడు నువ్వు ఏ కష్టం చేయలేవు. ఇదంతా రియలే కదా, కనిపిస్తుంది కదా కళ్ళ ముంగటనే. అయితే అక్కడ నుంచి ఆ 40 ఏళ్ళ జీవితంలో 20 ఏళ్ళు కుక్కయి కలిసినాయి, 20 గాడిది కలిసినాయి, 20 పిట్టయి కలిసినాయి. ఆ కుక్క బతుకు ఎప్పుడు వస్తుంది అంటే పెళ్లి చేసుకోగానే కుక్క బతుకు వస్తుంది మనిషికి. కుక్క 20 కలిసినాయి కదా, కుక్క లెక్క కష్టపడి చేస్తేనే వ్యవస్థ. మన ఇంట్లో భార్యలు వాళ్ళు ఉంటారు, లేకపోతే భార్య ఉంటుందా, కష్టపడకుండా ఉట్టిగా గాలికి తిరిగితే, అప్పుడు కుక్క లెక్క తిరిగి కష్టపడితేనే కుక్క బతుకు వస్తుంది. తర్వాత పిల్లలు పుడతారు, అప్పుడు పిల్లల్ని ఎత్తుకొని మోస్తే ఏమైతే గాడిద లెక్క మొయ్యాలి, ఎత్తుకుంటేనే కదా ఆడ వండి పెట్టేదో ఏదైనా వచ్చే అది గాడిద జీవితం వస్తుంది. తర్వాత 60 ఏళ్ళ తర్వాత పిట్ట కాలి పడుతుంది మనిషికి. పిట్టకాలి పడ్డప్పుడు అప్పుడు మన నానమ్మలు కానీ బాగా గమనించండి, మన నానమ్మలు మన అమ్మమ్మలు 60 ఏళ్ళు 70 ఏళ్ళు నిండగానే ఆ గల్మకాడ కూర్చుంటారు, మనం ఏం చెప్పేది విన్నారు, వాళ్ళు కుయ్య వస్తుంటే పోతుంటే ఏదైనా మందలిస్తారు, చెప్పిందా చెప్తుంటారు, అన్నదే అంటుంటారు. మనం ఏం అడుగుతున్నాం అనేది కూడా లేదు, ఎవరిని అడిగినా వీళ్ళే సమాధానం చెప్తుంటారు. అప్పుడు పిట్టకాలి వస్తుంది. అప్పుడు ఏం చేసిండు శంకరుడు విష్ణు బ్రహ్మ ఇద్దరు నవ్వుకుంటా ఆలోకం నుంచి కైలాసం నుంచి మనిషి అని కింద పడేసిరట. మనం మనిషి అని కింద వదిలేయంగానే వచ్చి ఇక్కడికి వచ్చి ఇది నాది అది నాది ఇది నాది అంటావు, వచ్చేవు పోయేవు నాది కొరకు, వచ్చి కూసున్నాను నీది కొరకు, నా కొరకు వచ్చేవు నీ ప్రాణం పోయేవు అనేది ఒక సామెత కూడా ఉన్నది. ఎందుకంటే ఏది మనకు స్వాస్థ్యం కాదు, వచ్చినాడు ఒక్కనివే వచ్చినావు కదా, రాంగ మనం పెరుగుతుంటే పెద్దవాళ్ళు అవుతుంటే గిది గుడి గిది బాడి గిది ఇల్లు గిది నాయన గినమ్మ అని తెలిసింది. అందు గురించి నేను అనేది ఏమంటే, ఎంత లక్షాధికారైన లవణం అన్నమే, మెరుగు బంగారం అయితే మింగడు. కానీ మనిషి అనేది ఆ రోజు అక్కడ మనిషి అనే పుట్టుక కూడా ఇలా జరిగి ఆ కైలాసం నుంచి మనిషి అని కిందికి వదిలేసిండు. అందుకే మనిషి మన పేర్లోనే షీ ఉంది.
చి అనేది ఉందా లేదా, మన పేర్లోనే చి ఉంది, అదే కైలాసం. అంటే దీంట్లో విర్రవీగేది ఏం లేదు, గర్వపడవలసిన విషయం ఏం లేదు. కాబట్టి మీరు అడిగిన సమాధానానికి నేను ఏమంటున్నానంటే, మానవుడు వచ్చినాడు ఒక్కడే, పోయినాడు ఒక్కడే. ఎంత డబ్బు ఉన్నా నువ్వు డబ్బుతో ప్రాణాన్ని కొనలేవు, ఎంత సొమ్ములు ఎంత జాగలు ఉన్న కోటీశ్వరుల ప్రాణం కూడా కొనలేవు. అయితే వీళ్ళు వచ్చేది ఏంటంటే, మనిషి అనేవానికి వచ్చేది ఒక్కటే పేరు. బ్రతికి ఉన్న చనిపోయినా నీకు డబ్బు ఎంతన్నా ఉండని ఏది రాదు. మనిషి మానవుడిని మానవత్వంగా బ్రతికి మంచితనంగా ఉంటే, అయ్యో పాపం పలానా ఆయన చనిపోయింది అంటే, అయ్యో పాపం కొన్ని రోజులు బతికే బాగుండు మంచోడు ఉండే అని అంటారు. అదే ఉన్న రోజు వీళ్ళకి చెడు పని చేసినాం అనుకో, చేసినప్పుడు సస్తే అయ్యో ఆడు మంచిగా చచ్చింది అంటాడు. మనిషి బ్రతికినా సచ్చినా జీవితంలో మన పేరు బ్రతికి ఉంది అంటే మంచి అనేదానికి ఖచ్చితంగా బ్రతికి ఉంటుంది. అది అదే ఇప్పుడు మీరు చెప్పింది క్లియర్ గా. ఇప్పుడు సృష్టించిన శివుడు గాని, బ్రహ్మ గాని, విష్ణువు గాని ఏ విధంగా అయితే మీరు చెప్పారో, ఈ మొత్తాన్ని కూడా తర్వాత మీరు చెప్పారు కాల పరిమితి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మనం పైకి పోవాల్సిందే, మన కోసం ఎదురు చూస్తారని చెప్పని మీరు అన్నారు. లక్షలు పెట్టి అడ్డం పెట్టి నీకు ఆగదు, అంతే గమ్యాన్ని. అదే అయితే ఇప్పుడున్న మన జనరేషన్ ఇప్పుడు ఎవరైనా సరే ఎవరైనా మాట్లాడుకుంటే మన ధర్మంలో ఏమనంట అంటే, స్వర్గం ఒకటి నరకం ఒకటి ఉంటుందని చెప్పని అంటారు. అంటే నిజంగానే ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత నిజంగా స్వర్గానికి వెళ్ళేవాడు స్వర్గానికి వెళ్తాడా, నరకానికి వెళ్ళేవాడు నరకానికి వెళ్తాడు, నిజంగానే ఉన్నాయని చెప్పని అనుకోవాలి. అంటే ఈ పూర్వీకుల నుంచి మనం ఆచరించి గ్రహించవలసింది మంచి ఉంటది, చెడే ఉంటది. ఒక సామెత కూడా ఉంది కదండి, చిన్నప్పటి నుంచి నియ్యతి నీళ్ళ లేచిన కరవు కాదు, నీళ్ళ లేచిన మునుగదు, నియ్యతి నీళ్ళ లేచిన పోదు. అంటే ఆ మాట మంచే చెడు చెడే అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఏదానికైనా మంచే ఉంటుంది, చెడే ఉంటుంది. అది ఖచ్చితంగా మన పూర్వీకులు మాట్లాడుకునే విషయాలే ఇవన్నీ. ఏంటంటే మంచే ఉంటుంది, చెడే ఉంటుంది. చెడు చేసిన వాడికి చెడు కాలం అనుభవించవలసింది, మంచి చేసిన వాడికి మంచి కాలం అనుభవించవలసింది ఖచ్చితంగా ఉంటుందండి. ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఈ క్వశ్చన్ ఎందుకని అడిగానంటే, మనం చనిపోయిన తర్వాత మనకు తోడు ఎవరో రారు, శివుడు ఒకడే వస్తాడు మనకు తోడు, శ్మశానంలో కూడా శివుడు మాత్రం మనకు తోడుగా ఉంటాడు అని చెప్పిన అనే విషయం మీద చెప్తా ఉంటారు. అందుకని నేను అన్నాను, ఇప్పుడు మన స్వర్గానికి నరకానికి వెళ్తామని చెప్పని అంటారు, ఇప్పుడు శివుడే తీసుకెళ్తాడా స్వర్గానికి నరకానికి? శివుడు ఒక అధిపతి దాత అండి, శివుడు ఎందుకు తీసుకెళ్తాడు? శివుని కింద బట్టలు ఎందరో వేల మంది ఉంటారు, ఇవాళ సెక్షన్ వాళ్ళకి ఉంటది. గ్రామానికి సర్పంచ్ ఎట్లా ఉంటాడో, సర్పంచ్కి వార్డు నెంబర్లు ఎట్లా ఉంటారో, అట్లా అది వాళ్ళ కాల శిక్షణ, దైవ శిక్షణ, అది చాలా విపరీతంగా చాలా లోతుగా ఆలోచించవలసిన విషయాలు అవి. కొన్ని మనము అనుకునే విషయాలు శివుడు ఎందుకు తీసుకెళ్తారు? శివునికి ఎంత శివుడు శాసిస్తే సరిపాయి. శివుడు బ్రహ్మ విష్ణుదేవుదులు శాసిస్తే సరిపాయి. చేసేవాళ్ళు మస్తుకుంటారు, చేసేవాళ్ళు కింద వస్తుకుంటారు. ఎవరు తీసుకెళ్ళినా ఎక్కడ తీసుకెళ్ళినా ఈ పదంలో ఆన్సర్ గట్టి బలం ఏంటంటే మంచి చెడే. ఎవరు తీసుకెళ్ళినా పర్లేదు, ఎవరు తీసుకెళ్ళినా గమ్యానికి చేరవలసింది. చెడుతోనే పోతుంది, మంచిది మంచితోకి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా చేతబడికి సంబంధించిన అంశం కూడా చాలా అంటే చాలా భయంకరంగా చాలా మంది భయపడతా ఉంటారు అన్నమాట. మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే నరదృష్టి ఏ విధంగా అయితే ఎంత ప్రభావం ఉంటుందో అదే విధంగా చేతబడి సంబంధించినది కూడా అంతే ప్రభావంగా ఉంటుంది. అయితే ఇటువంటి విషయాల్లో ఒక వ్యక్తికి ఎవరికైనా చేతబడి జరిగింది అని చెప్తే లక్షణాలు కానీ ఎటువంటి అయినా గుర్తించవచ్చా? అది ఎలా గుర్తించవచ్చు అంటే, ఇప్పుడు చేతబడి, బాణవతులు, కైకావతులు అనే ఇవి పదాలకి ఏంటంటే, ఇది ఇప్పుడు పుట్టినవి కాదు, వెనుకట్లో మన తాతల ముత్తాతల నుంచి కూడా ఉన్నది. సాంప్రదాయ ప్రకారంగా ఎవరు ఆ చెడుతో పోయేటోడు చెడుతో పోతుండవచ్చు, మంచితో పోతుండవచ్చు. ఈ రోజుల నెగిటివ్ ఎనర్జీ, చేతబడులు, ఈ బాణవతులు, ఇలాంటి లక్షణాలు అంటే, మనము ముందుగా ఇంట్లో మనం పచ్చగా సంసారం ఉండి, మనం మంచితనంగా ఉండి, ఏదో అకాలంగా మరణించడాలు, అకాలంగా బాధలు, ఇంట్లో భార్యాభర్తలు మంచిగా ఉండేవాళ్ళు లొల్లీలు, ఘర్షణలు కావడం, ఇలాంటి చిన్న చిన్న సిమ్టమ్స్ ఖచ్చితంగా చూపిస్తాయండి. చూపించినప్పుడు ఖచ్చితంగా మన మీద ప్రయోగం జరుగుతుందని నమ్మవచ్చు. ఇప్పుడు ఇంట్లో ఒక అనారోగ్యం, మంచి యాక్టివ్గా తిరిగి అనారోగ్యంగా అవుతాడు, ఒక 15-20 డేస్లోనే మొత్తం మంచం నుండి చాలా సీరియస్ అంట అనేది. ఇలాంటివి ఖచ్చితంగా ఇబ్బందుల పాలయ్యేది తెలుసుకొని మనం దానికి పరిణామంగా దాన్ని ఓడించే రకంగా దానికి ఏదో చెట్లే ఏది పెద్దగా నువ్వు యంత్రాలు మంత్రాలు పక్క పెట్టేసి ముందుగా మన చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చేసుకోవాల్సిన పూజలు కానీ, ఇప్పుడు నరజస్టికి చెప్పాను కదండి, అట్లా అదేవిధంగా ఇట్లాంటి భూత పిశాచులకు వెళ్ళగొట్టాలి అంటే వీటికి కొన్ని, ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో కూడా చెప్పాను,
చాలా అదే పులిగోర చెట్టు అనేది మనకు గ్యారె చెట్టు అనేది సాధారణంగా ఇంట్లో దొరుకుతుంది. వీటి వల్ల నెగిటివ్ ఎనర్జీ ఇలాంటి చేస్తే దాన్ని రిటర్న్ పంపించే శక్తివంతం చెట్టులో ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే. మరి ఇది ఇప్పుడు రావి చెట్లు గానీ, లేదంటే మర్రి చెట్లు గానీ ఇవి కూడా ఏమైనా ఉపయోగపడుతుంటాయి? ప్రతి ఒక్క చెట్టు అండి. ఈ మొక్కలలో మనము తెలిసిన వాళ్ళకు తెలగపిండి, తెలుగునోనికి గానుగ పిండి అనే వెనక శాస్త్రం ఉంది కదండి. నీ ప్రతి ఒక్క మొక్క దేనికో ఒక దానికి యూజ్ అవుతూనే ఉంటది. ప్రతి ఒక్క మొక్క దేనికన్నా యూజ్ అవుతూనే ఉంటది. ఆ ప్రతి ఒక్క మొక్కను గుర్తించే వాళ్ళు కావాలి, పట్టుకొచ్చే వాళ్ళు ఉండాలి, దాన్ని చేసే విధానం ఉండాలి. ప్రతి ఒక్కటి అవుతుంది. ఇప్పుడు ఏ రౌతు అయితే ఏందండి, దేవుని విగ్రహం చెక్కాలంటే ఒక రౌతు, ఈ రౌతు ఆ రౌతు అనేది ఏం అవసరం లేదు. ఏ రౌతును కొట్టి ముక్కు శక్తి అయిపోయి దేవుడు అయితేనే ఉంటాడు. అంటే దీని అర్థం ఏంటంటే ఖచ్చితంగా మనం దాన్ని గుర్తుపట్టే తత్వం ఉంటే మాత్రం 100% గా ప్రతి ఒక్క చెట్టు. నేను రీసెంట్ గా కూడా చెప్పాను, ఇన్స్టాగ్రామ్ లో ఏది బాగా తాగుతున్న సమస్య ఈ రోజులలో తాగుతున్నాడు, భార్య భర్తలు లొల్లి, తాగుడు స్టార్ట్ అయిందంటే అన్ని రకాలుగా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. తాగుతుండే అంటే నేనేమో సీతాఫలం చెట్టు ఆకున ఈగుర్లు ఉన్నాయి, జామ ఆకు ఈగుర్లు ఉన్నాయి, ఇవి రెండు మిక్స్ చేసి తాగేటాయన ఎవరో ఆయనకు చెప్పే దాపేయమంటున్నాను. చెప్పి రోజు దాన్ని మందులో కలుపుకొని తాగమని అట్లా ఒక 21 days తాగినప్పుడు ఆయనకి ఆ మందు వద్దు అనే విరుక్తి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఆయనకు చెప్పే చేయొచ్చు అని చెప్తున్నా. ఇప్పుడు భార్యాభర్తలు లొల్లిలు స్టార్ట్ అయినాయి అంటే భర్త తాగి వచ్చి ఏదైనా ఇబ్బంది పెడితేనే కదా లొల్లి స్టార్ట్ అయ్యేది. ఇలాంటి దానికి చాలా నేను అదే చెప్తున్నా. అంటే ఆయుర్వేదం కూడా సంబంధించి ఇందులో ఉందన్న. ఆయుర్వేదమే మెయిన్, చెట్టు పవర్ 100% గా చెట్టు. ఏ చెట్టు ఏంది ఇప్పుడు మనకు కనిపించే చెట్లన్నీ ఖచ్చితంగా ప్రతి ఒక్క దానికి పనిచేస్తుంది. కానీ ఏ దానికి ఏం చేస్తుంది, ఇప్పుడు కాళ్ళ నొప్పులు లేస్తున్నాయి, కాళ్ళ నొప్పులకు ఏ చెట్టు పెట్టాలి అనేది పెట్టుకుంటే తక్కువది, కానీ ఏదో ఒక చెట్టు తీసుకొచ్చి పెట్టుకుంటే తక్కువ కాదు. అది దేనికి ప్రతి ఒక్క దానికండి, తాగడానికి దేనికైనా, ఇప్పుడు వశీకరణకైనా ఇలాంటివి చాలా ఉన్నాయి. దేనికైనా దానికి సంబంధించిన మొక్కను గుర్తుపట్టే శక్తి, గుర్తుపట్టే తత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా నీకు అది పరిణామం అవుతుంది, ఫలితం లభిస్తుంది. ఖచ్చితంగా అండి. మీరు చెప్పిన పాయింట్లన్నీ బాగున్నాయండి. అయితే ఇక్కడ ఆయుర్వేదం గురించి ఒకసారి చూసుకుందాం. ఇక్కడ ఆయుర్వేదంకి వచ్చేటప్పటికి మీరు ఎలా అయితే చెప్తున్నారో ప్రతి దానికి కూడా ఒక చెట్టు అనేది సహాయపడుతుందని చెప్పని అన్నారు, ఎటువంటి జబ్బుకైనా సరే. మరి అటువంటప్పుడు ఇప్పుడు చాలామంది సమస్య ఏంటంటే ఎక్కువ మందికి ఉపకాయానికి సంబంధించే కానీ, లేదంటే షుగర్లు కానీ, బీపీలు కానీ, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు హయ్యర్ మెజారిటీగా ఉన్న జబ్బులు అనమాట ఇవన్నీ. ఇటువంటి వాటికి ఎటువంటి పరిష్కారం దొరుకుతుంది ఉంటుంది అంటే దానికి ఒక లిమిట్ ఉంటుంది. షుగర్కి కానీ, బీపీకి కానీ, కిడ్నీలో అవుతుంది కొండపిండి ఆకని ఉంది. అవును, కొండపిండి. అవును, కొండపిండి దాని అర్థం ఏముంది, కొండనే పిండి చేస్తుంది. అవును, కొండపిండి ఆకు. ఆ ఆకును తీసుకొచ్చి మన కిడ్నీ సమస్యకు ఉంటే మనం చెప్పిన అది ఏ విధంగా గుర్తించాలి కొండపిండి ఆకును కూడా? కొండపిండి సాధారణంగా విలేజ్ లో దొరుకుతుంది. దానికి పువ్వులు తెలుపు కలర్ పువ్వు పూస్తుంది, పిండి కలర్ లోనే పువ్వులు పూస్తాయి. కొండపిండి ఆకు అంటే సాధారణంగా గుర్తుపడతారండి. విలేజ్ లో ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళంతా విలేజ్ పబ్లిక్ అండి. హైదరాబాద్ లో 80% మొత్తం హైదరాబాద్ లో పుట్టిన వాళ్ళకంటే 80% విలేజ్ల నుంచి వచ్చి హైదరాబాద్ లో నివసిస్తున్న వాళ్ళే. పక్క మన పక్క జిల్లాల వారిగా వచ్చి నివసించే వాళ్ళే హైదరాబాద్ ఇంత పెద్ద కావడానికి కూడా విలేజ్ వాళ్ళే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. కొండపిండి ఆకు అంటే నువ్వు ఆటోమేటిక్ ఉట్టిగానే గుర్తుపడతారు. వాళ్ళకి ఆ తత్వం ఉంది. వాళ్ళు చిన్నప్పటి నుంచి విలేజ్ కల్చర్ లో పెరిగిన వాళ్ళు కాబట్టి హైదరాబాద్ లో ఒక 20% పుట్టి ఇక్కడే స్థాపించుకొని ఉండేవాళ్ళు 20% ఉంటుండొచ్చు, 30% ఉంటుండొచ్చు. మిగతా వాళ్ళందరూ గుర్తుపడతారు. ఆ గుర్తుపట్టే వాళ్ళ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో ఉండే ఏరియాలో ఈ పల్లెటూరు వాళ్ళకు 2-3 కాదు, కొన్ని కుటుంబాలే ఉంటాయి. ఉన్నప్పుడు ఆటోమేటిక్ గుర్తుపడతారు. కొండపిండి ఆకంటే ఈజీగా దానికి పిండి కలర్ గా అంటే వైట్ కలర్ లో పువ్వులు పూస్తుంటాయి. చెట్టు బాగా హైట్ ఏం పెరగదు, మామూలుగా పెరుగుతుంటది. అది కొండపిండి ఆకంటే తెలిసి ఉంటుందండి. అదండి. ఇక్కడ నేను ఇందాక అడిగినట్టుగానే రావి చెట్లు కానీ, మర్రి చెట్లు కానీ ఎందుకని అంటే మనకు ఫస్ట్ నుంచి పురాతన నుంచి కానీ మనకు తెలిసిన అంటే మనకు సనాతనంగా వస్తున్నది ఏంటంటే మర్రి చెట్టు మీద ఆత్మలు ఉంటాయని చెప్పని అంటారు. మరి అది మరి ఎంతవరకు కరెక్ట్? అంటే మర్రి చెట్టు మీద ఆత్మలు అనేది అట్లా ఏముండదు. ఒక విలేజ్ కి సంబంధించింది. అంటే ఎన్నో మర్రి చెట్టు ఉంటే అక్కడ కాష్టాల గడ్డ కానీ అక్కడ ఏదైనా చేయడం అవి చేస్తే అరే మర్రి చెట్టు దగ్గరనే ఉన్నది పోయి దాని మీద ఉండొచ్చు, అదే అట్లాంటివి ఉండొచ్చు. కానీ మర్రి చెట్ల మీదనే ఉంటాయి అనేది అది కరెక్ట్ కాదు. మళ్ళీ మర్రి చెట్టు వల్ల ఉపయోగాలు కూడా చాలా ఉంటాయి. మర్రి చెట్టు వల్ల మనకు నరాల బలహీనత ఉంది.
మనకు శక్తివంతం కొద్దిగా నరాల బలహీనత ఉంటే ఎండు ఖర్జూర ఉంటుంది కదండి, ఎండు ఖర్జూర బియ్యం పోసుకుంటుంటే అవి పెడతారు ఖర్జూరాలు. ఆ ఖర్జూరను ఆ ఇత్తు తీసేసేయాలి, విత్తనం అలా విత్తు ఉంటుంది, ఆ విత్తును తీసేసి ఆ మర్రి చెట్టు మీద ఒక్కసారి ఇట్లా కత్తితోటో షాక్ తోటో ఒక దానితో కొడితే పాలు చక్క ఇట్లా దుంకుతుంటాయి. ఆ పాలు ఆ ఖర్జూర నిండా నింపుకోవాలి. నింపుకొని పొద్దున ఒక 5, సాయంత్రం ఒక 5, అట్లా ఒక 21 days చేస్తే అసలు క్యాండిడేట్ వాళ్ళే చెప్తారు, ఎంబడే రిజల్ట్ చెప్తారు. దాని నిండా పాలు పట్టుకోవాలి, తినేసేయాలి. తింటుంటే కూడా మన అంతా ఇట్లా ఇలా అంటుకపోయినట్టుగా ఉంటది. అలాంటి పొద్దున ఒక 5, సాయంత్రం ఒక 5, నీకు ఏది అవసరం లేదు. ఎంత పెద్ద టాబ్లెట్ కంటే ఇది మంచి పనిచేస్తుంది, ఖచ్చితంగా పనిచేస్తుంది. అతను తిని అట్లా నేనేమంటున్నానంటే ప్రతి ఒక్క దానికి ఎవరికి ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం తగ్గట్టు మనకు తెలిసిన విషయం చెప్పుదాం. తెలియంది నేను కొత్తగా చెప్తే ఇంకా వేరే అవుతుంది. మనకి ఎంతవరకు అయితే తెలుసో, మనం ఎంతవరకు అయితే లిమిట్స్ ఉన్నాయో ఆ లిమిట్స్ ప్రకారం యూజ్ చేసుకోవచ్చు అండి. ప్రతి ఒక్క చెట్టు వల్ల యూజ్ ఉంటది, ప్రతి ఒక్క చెట్టు వల్ల యూజ్ ఉంటది. ఇప్పుడు ఇంకొక విషయం అండి, ఎక్కువ మందికి ఉన్న సమస్య ఏంటంటే సంతానం సంబంధించి సంతానం లేని సమస్య అనేది ఖచ్చితంగా ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అది మనం తినే ఆహారంలో కల్తీ అవ్వచ్చు, లేదంటే మనం ప్రకృతిలో కూడా వైపరీత్యాల వల్ల కల్తీ అయ్యి ఉండొచ్చు. కానీ దానికి ఎటువంటి పరిష్కారం సంతాన ప్రాబ్లానికి దూసరి తీగ అని ఉంటదండి. దూసరి తీగ, దూసరి తీగను తీసుకొని వచ్చి మనము దాన్ని మనం వేడి చేసుకొని ఆ తీగను మంచిగా గట్టిగా రసం వెళ్ళేటట్టు చేసుకొని తాగితే కూడా మనకు ఒంట్లో ఉన్న హీటు అవన్నీ వెళ్ళిపోయి మనకు ఏ రకంగా ఇప్పుడు బాడీలో హీట్ ఎక్కువ ఉన్న కష్టమే, తక్కువ ఉన్న కష్టమే. మళ్ళీ మనిషికి ఇప్పుడు సంతానం కాలేదు అంటే ఒక్కటే ప్రాబ్లం ఉండదండి. పీసీఓడి, నీటి బుడగలు, ఇవన్నీ ఒక నేనేమంటున్నా అంటే ఫస్ట్ సంతాన ప్రాబ్లం ఎవరన్నా ఉంటే ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి చూయించుకుంటారు. ఆ హెల్త్ పరంగా, ఈ మనిషి హెల్త్ పరంగా నీకు అన్ని ఓకే ఉన్నాయి, అయితే లేదు, అప్పుడు ఆయుర్వేదిక్ అని ఖచ్చితంగా యూజ్ చేయండి, ఖచ్చితంగా అవుతుంది. ఆ దూసరి తీగని అనేది మనం తీసుకొచ్చి మంచిగా కాబెట్టుకొని వాటర్ ఉంటుంది కదా, అది దగ్గరికి అయ్యేటట్టు చేసుకొని నువ్వు తాగితే నీ ఒంట్లో ఉన్న ఖచ్చితంగా ఇప్పుడు కౌంట్ తక్కువ ఉంటే ఎక్కువ అయితే, ఎక్కువ తగ్గ అట్లా అన్ని లెవెల్కు సెట్ చేస్తుంది అండి. దూసరి తీగ ఉంటుంది, సంతానికి పక్కా పని చేస్తుంది. ఓకే. మీ దగ్గరికి ఎవరైనా సమస్య గురించి వస్తే ఎక్కువగా ఏ సమస్య గురించి మీ దగ్గరికి రావడం జరుగుతుంది? అంటే నార్మల్‌గానే వస్తారండి. అంటే ఇప్పుడు నేను వచ్చిన వాళ్ళకి వాళ్ళ ప్రతి ప్రాబ్లమ్ గురించి వస్తారండి. ప్రతి ప్రాబ్లమ్ గురించి వస్తారు. వచ్చిన వాళ్ళ ఫస్ట్ రావడానికి వాళ్ళని ప్రశ్నించే విషయం ఏంటంటే ఏ రకమైన ప్రాబ్లము, ఎంతవరకు అనేది తెలుసుకొని దాని తగ్గట్టు ఇది కాదు అది చేసుకోండి, మీరు బాగుంటారంటే మంచిగా అవుతారు, బాగుంటుందండి. అదే అండి. రైట్. ఇంకొక విషయం వచ్చేటప్పటికి నాకు అంటే ఎప్పటి నుంచో కూడా, అంటే ఇట్లా చెప్పేవాళ్ళు ఉంటే కనుక అడుగుదామని చెప్పి ఎప్పటి నుంచో అనుకున్నా. మనం జనరల్గా ఎప్పుడైనా నల్లపిల్లి ఎదురొస్తుందని చెప్పని అంటారు మనకి. జనరల్గా మనం బయటికి వెళ్తున్నప్పుడు ఏదైనా శుభకార్యం చేసుకున్నప్పుడు నల్లపిల్లి ఎదురొస్తే మంచిది కాదు అని ఇది ఒక సెంటిమెంట్ అనేది ఎప్పటి నుంచో వస్తుంది. అది 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 నిజంగానే మంచిది కాదా? అంటే ఏదంటే అండి, ఇప్పుడు ఇవన్నీ పెంపుడు జంతువులే కదా, ఇప్పుడు ఇవన్నీ పిల్లి, కుక్క, ఇవన్నీ అయితే కుక్క ఎదురొస్తేనేమో మంచిది, పిల్లి ఎదురొస్తే మంచిది కాదు. ఇది అంటే శాస్త్రం అనేది అవన్నీ ఎందుకని నేను అంటున్నానంటే, అంటే దీని గురించి ఎవరైనా చెప్తే గనక, చెప్పాలి అనుకుంటే గనక ఖచ్చితంగా, ఎందుకని నేను అడుగుతున్నాను ఈ ప్రశ్నని. ఇప్పుడు పిల్లి అనేది ఇప్పుడు కుక్క అనేది మనం ఎలా అయితే కాలభైరవుడు అని చెప్పని మనం అనుకుంటామో, పిల్లి కూడా మార్జాలం. ఆ పిల్లి అనేది కూడా పార్వతీదేవికి సంబంధించిన అదే పార్వతీదేవి అంశలో ఉన్న మార్జాలం అని చెప్పని అంటారు. మరి అటువంటిప్పుడు పార్వతీదేవి ఎదురొచ్చిందని చెప్పని ఎందుకు అనుకోరు? అదే జనాలు ఎట్లుంటారంటే, ఇప్పుడు ఒక్కటి విషయం అండి, ఒక మంచి శుభకార్యానికి మనం వెళ్తున్నాం, వెళ్ళినప్పుడు కుక్కను మనమే చేస్తాం, పిల్లిని మనమే చేస్తాం. అంటే కొందరు సాదుకుంటారు, కొందరు సాదుకోరు. కొందరు ఇళ్లలో, ఇప్పుడు హైదరాబాద్ లో కూడా నేను చాలా తవల పూజలు చేయడానికి వెళ్ళే కదా, ఇంట్లో పిల్లిలు కూడా ప్రేమ అతి గౌరవంగా సాదుకుంటారు పిల్లులు. మరి ఇప్పుడు ఈ ఇంట్లో పిల్లి ఎదురింట్లో పోవచ్చు, ఎదురింట్లో పిల్లి ఈ ఇంట్లోకి రావచ్చు. పిల్లి రావడం వల్ల అపశకనం అనేది అయితే నా మటుకు కాదు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు పిల్లిని మనమే చదువుతున్నాం, కుక్కను మనమే చదువుతాం, కుక్కను ప్రేమగా చదువుతున్నాం, పిల్లిలు కూడా అంత ప్రేమగా చాదే వాళ్ళు ఉన్నారు. నేను పూజ కాడికి వెళ్తే అట్లా ప్రేమగా చూసుకునే వాళ్ళు, ఆయన 2-3 ఫ్లోర్లలో పెట్టి చాతున్నాడు, అట్లా చాదే వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు పిల్లి వస్తేనేమో చెడు, కుక్క వస్తేనేమో మంచి అనేది ఏది ఉండదు. మనం పోయే కార్యానికి మనం దృఢంగా బయలుదేరినామంటే కథ వెళ్ళిపోవాలి. అది మంచి జరుగు, చెడు జరుగు, అక్కడ ఏ ఫలితం వస్తుంది అనేది వాళ్ళ ఇష్టం బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక పిల్లని చూడడానికి పోతున్నాం, ఆ పిల్ల ఇష్టం లేకుండా, పిల్లి వచ్చి అడ్డం వచ్చినా ఆమెకి ఇష్టం లేకుండా ఇష్టం ఉంది అని ఒప్పుకుంటుందా?
ఇది ఒకటి. ఇప్పుడు ఇక్కడ పెళ్లి అడ్డమైంది, ఆమెకి ఇష్టం లేదు నాకు పెళ్ళి అంటే వద్దు అని వాళ్ళ అమ్మ నాన్నతో చెప్పినా కానీ వద్దు వద్దని వీళ్ళు బలి మీదకి వెళ్ళిపోయారు అనుకో, అడిగి పోయినా నువ్వు ఉట్టిగా పోయినా వద్దంటది, రియల్గా పోయినా వద్దంటది, పెళ్లి అడ్డం రాకుండా నువ్వు ఏది వచ్చినా వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటది అక్కడ ఆన్సర్. ఆ ప్రతిఫలం అనేది అక్కడ వాళ్ళ ఎదుటి మనిషి ఆలోచన బట్టి ఉంటది. కానీ ఈ పిల్లి వస్తేనే అడ్డమైంది, నక్క తోకం దొక్కిపోతే మంచి కోటీశ్వర్లు అయితే ఇక ఇవన్నీ సామెతలన్నీ అంటే కొన్ని వర్తించడం మట్టుకే. ఇప్పుడు ఒక ఆమె పోయిందండి, ఒక మంచి పనికి పోతే పిల్లి అడ్డం, పిల్లి అయితే అయింది మనకు చెడు జరిగింది అని ఒక 10 మందికి చెప్తే అది ఆటోమేటిక్గా చెడు అని అవుతుందండి. ఇక దానివల్ల ఇప్పుడు పిల్లి తాగుతున్నాం, ఈ ఇంటి పిల్లి ఆ ఇంటికి వస్తుంది, ఆ ఇంటి పిల్లి ఈ ఇంటికి వస్తుంది, మనం వంతులు నోయకుంటాం బంతులున్న భోజనం, మనం నాలిక నందనం ఎక్కుదామంటే నొసలు కట్టెలు మనం వంతు బాగలేనప్పుడు ఏదైనా జరుగుతుంది, యాక్సిడెంట్ జరగవచ్చు, పోతే గుద్దుకోవచ్చు, మనం ఎవరైనా గుద్దవచ్చు, చేయవచ్చు. అది కనొస్తేనే జరిగింది అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఓకే అండి. మీరు ఇందాక నుంచి కూడా చెప్తున్నారు, ఏదైనా విషయాన్ని మేము కథలుగా చెప్పి తెలుసుకున్నాము, అదేవిధంగా మా పూర్వీకులు గారు కథలుగా చెప్పేవారు అని చెప్పి అన్నారు. మీరు కూడా ఎప్పుడైనా కథలుగా ఈ విషయాలను ఎప్పుడైనా చెప్పడం జరిగిందా? ఏ విషయాలండి? ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారు, ఇందాక మీరు పాడారు చాలా వందల స్టేజ్ల మీద, వేల స్టేజ్ల మీద, నాది నా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది. నందా స్వామి ఒగ్గు కథలని యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్లో చూసినా వేల స్టేజ్ల మీద, వందల స్టేజ్ల మీద పాడినము. మీకు వాటన్నిటిలో కూడా బాగా ఇష్టంగా అనిపించింది మీకు అంటే ఇది ఆ కథ చెప్పినప్పుడు ఏంటంటే మీకు బాగా సంతోషం కలిగించింది ఏదైనా ఉందా? అంటే మంచి స్టేజ్ల మీద మేము నంది అవార్డు కూడా తీసుకున్నామండి. ఇప్పుడు ఈ పూజలలో నంది అవార్డు గ్రహీత, ఉగాది పునస్కారంలో ఉజ్వల సంస్థ నుంచి నంది అవార్డు తీసుకున్నా 2 years కింద. ఇప్పుడు అంటే నంది అటు ఇట్లాంటిది స్టేజ్ల మీద ఇట్లాంటివి కాకుండా ఇంకా రవీంద్ర భారతిలో కానీ ఇంకో వేరే వరంగల్లో ఒకసారి ఒగ్గు కళాకారుల సమ్మేళన అని పెట్టారు. అంటే ప్రతి జిల్లా వారిగా మాకు రాష్ట్ర స్థాయి నుంచి మాకు రాష్ట్ర ఒగ్గు పూజారుల సంఘం ఉన్నది, జిల్లా వారిగా జిల్లా పూజారులు ఉన్నారు. నేను మేడ్చల్ జిల్లా ఒగ్గు పూజారుల సంఘానికి ప్రధాన కార్యదర్శిని ఇక్కడ మన మేడ్చల్కి. అయితే ఇట్లాంటి విలేజ్ రాష్ట్రము, జిల్లాలు, గ్రామాల నుంచి, మండలాల నుంచి ఒగ్గు సమ్మేళనాన్ని పెట్టారు ఇక్కడ వరంగల్ దగ్గర. అప్పుడు ఒగ్గోలు పెడితే నేను అప్పుడు ఎల్లమ్మ అమ్మవారి వేషం కట్టిన, మా బావ సారే అని చెప్పాం కదా ఇందాక, మా గురువు ఆయనే పరశురాముడు వేషం కట్టిన 100 మంది కళాకారులు వచ్చారు. అందులో మేము ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నాం. అంటే ఫస్ట్ ప్రైజ్ కి ఒక ఏం చెప్పారు అక్కడ? ఎల్లమ్మ తల్లి కొడుకు వాదం అన్నట్టు. ఇప్పుడు అమ్మవారి ఎల్లమ్మ పుట్టపుట్టలెల్లమ్మ భూలోక సుందరి నంది పుట్టలెల్లమ్మ నాగారం ఎల్లమ్మ జమదగ్ని ఇల్లాలు జగదేక సుందరి పరశురాముల తల్లి పరమ కళ్యాణి ఎల్లమ్మ అని ఇట్లాంటి వాదము ఎల్లమ్మ ఫీలింగ్ తోటి వాడేది కొన్ని ఉంటాయి, పరశురాముది కొన్ని ఉంటది. అంటే పరశురాముడు అనే ఎల్లమ్మకు 4 కొడుకులు 1 బిడ్డ. అయితే పెద్ద కొడుకు పరశురాముడు ఏం చేస్తాడంటే ఆనాడు జమదగ్ని గురుదేవుడు వద్దు మంత్రానికి, అంటే మెయిన్ గా ఇది చెప్పాలంటే చాలా స్టోరీ ఉంటుంది, 7 రోజులు ఎల్లమ్మ కథ ఉంటది. మీకు షార్ట్ కట్ లో చెప్తానండి. ఈ ఎల్లమ్మకు మునిరాజుకు లగ్గం అవుతుంటే మాయ బ్రాహ్మణ వేషం వేసుకొని కార్తవీరార్జునుడు పెళ్లి ఇష్టం లేక చెడగొట్టాలని వచ్చి బ్రాహ్మణ వేషం వచ్చి, నీ బిడ్డకు నీ అల్లునికి అసలు ఈ పెళ్లి కలుస్తలేదు, ఒరుగులు కలుస్తలేదు, ఎన్నడున్నా నడిమంత్రాలనే ఇబ్బంది అవుతుంది, చనిపోతాడు నీ అల్లుడు, నీ బిడ్డ మంచిగా ఉండదు, వద్దు అని ఈడగొడతాడు. ఈడగొట్టి ఏమంటాడు, అంతమంది దేవతల మెడలో మాంగళ్యం కట్టేస్తాడు మునిరాజు. నాగవెల్లి అయితేనే పెళ్లి అయినట్టు. పెళ్లి ఇప్పుడు మాంగళ్యం కట్టగానే పెళ్లి కాదు, దానికి నాగవెల్లి చేస్తేనే ఇక నిండు పెళ్లి అయినట్టు. పుస్తకం కట్టే వరకు ఒక సగం పెళ్లి అయినట్టే, నాగవెల్లి చేసి నా ఉప్పగింతలు అయినప్పుడే నిండు పెళ్లి జరిగినట్టు. ఇక ఇప్పటికైనా ఆపేసేయి అని చెప్పగానే శివుడు వచ్చి ఆపేసేయి, వద్దు పెళ్లి వద్దు అని శివుడు ఆపేస్తాడు. ఆపేసినప్పుడు ఇంతమంది లోపల పెళ్లి ఆపినప్పుడు అతనికి ఏమంటాడు మునిరాజు, బామా ఎల్లమ్మ అందరూ తలంత బలగం తల్లిగారు పట్నం, నీ ఊరు నీ పల్లె నీ అందరినీ చుట్టాలుర్రు, నేను ఒంటరిగా వచ్చినా ఒంటరిగానే వెళ్ళిపోతా, వద్దు అని నొచ్చుకున్న భాషంగా విప్పి అక్కడ పందిరి గుంజ గట్టిగా నేను వెళ్ళిపోతా అని వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోతే ఎల్లమ్మ పోనీయది. నాదా ఈ భార్య భర్తలు అంటే నా మెడలో మాంగళ్యం కట్టినప్పుడే నువ్వు నా భర్త అయిపోయినావు, ఎడ్డోడు మొగడాని ఎక్కిరియరాదు గుడ్డోడు మొగడని గుంపియరాదు, మూతికి పుండు పుట్టినా పొత్తుల పోన్ చేయాలన్నారు పెద్దలు అనే సామెత. ఇలాంటి పదాలు వాడుకుంటూ చాలా బాధాకరంగా, వద్దు నువ్వు ఎడ్డోని గుడ్డోని కదా, ఇలా నువ్వు ఎడ్డోని గుడ్డోని అయినంత మాత్రానికి నువ్వు నా భర్తవు కాదని నేను అనలేను కదా, వద్దు బ్రతికిన సచిన నేను అంటే ఎల్లమ్మను ఇప్పుడు ఈ మునిరాజు వెళ్ళిపోతే ఇంకా పెద్ద సంబంధం తీసుకొచ్చి చేస్తా బిడ్డ రా ఎల్లమ్మ అని పిలుస్తాడు శివుడు. పిలుస్తా అంటే నాయన నాకు వద్దు, నాకు ఎడ్డోడ గుడ్డోడ నా భర్తతో నేను పోతా అంటే చాలా వెళ్ళిపోరు, ఇక మాకు వద్దు, మేము వద్దంటే చెప్తుంటలేవు అని. ఇక ఇది ప్రపంచంలో కూడా జరుగుతుంది, ఆనాడు కూడా జరిగింది, ప్రపంచంలో జరుగుతుంది. ఇప్పుడు అట్లా అన్నప్పుడు ఏమనేది, మునిరాజుని తీసుకొని మెల్లగా చిన్నగా వచ్చేస్తుంటే ఎల్లమ్మ తల్లి చిన్నగా ఎల్లమ్మ దయతోటి అమ్మవారిది మట్టేడు మావరం పట్నం పుట్టి
అక్కడ పట్నంలో వీళ్ళు ఉంటారు. బామ నన్ను ఎక్కిరించి నన్ను వద్దని అన్నాడు మీ నాయన. ఇంతమంది దేవతలల్లా దేవుని పెళ్లికి దేవతలు వస్తారు కదా, ఇంతమంది దేవతలు వచ్చి వద్దు నాకు నాలుక మీద 4 మంత్రాలు లేవు, అరుబోధన గురుబోధన శంకు తీర్థం లేదు, చెవులు 4 మంత్రాలు లేవు, ఎడ్డోడు గుడ్డోడు చదువు లేని సన్యాసి వాడు, విద్య బుద్ధి లేని వాడు, నడవలేని ఎద్దు చదువుకోని వాడు, తుమ్మ మొద్దు ఒక్కటే వద్దు బిడ్డ అని వెళ్ళగొడతాడు. వెళ్ళగొట్టినాడు నన్ను ఇట్టంతా అన్నాడు కదా, నేను ఏనాడైనా నేను మంత్రానికి పోతా, మంత్రం నేర్చుకున్నాకనే మళ్ళీ నీ దగ్గరికి వస్తా బామ. ఇల్లు ఎల్లంగా ఇల్లాలు దీవెన, కడప దాటంగానే కన్నతల్లి దీవెన. నాకు కడప దాటంగా కన్న తల్లితో దీవెన తీసుకుందామంటే ఎవరు లేరు, నువ్వే ఇల్లాలు ఉన్న వెళ్ళమ్మ దీవెనార్తి పెట్టమంటే నాదా ప్రాణేశ్వరం అనే అడవిలో పోతే మంచి జరుగు చెడు జరుగు, నువ్వు వస్తావో రావో అని అంటది. శుభమా నేను మంత్రానికి వెళ్ళిపోతుంటే వస్తావా రావా అని అంటే నీ నాలుకన మచ్చుంది బామ, నేను బత్తనా సత్తనా ఇక వచ్చేది కూడా నమ్మకం లేదని అప్పటికే అనుకుంటాడు. అనుకొని సరే పర్వాలేదు నా వంతులు ఎట్లుంటే అట్లా జరుగుతుందని వెళ్ళిపోతాడు. అక్కడ మంత్రానికి అంటే వెళ్ళిపోయినాక కార్తవీర్యార్జునుడు పెళ్లి ఎడగొట్టాడు కదా, పెళ్లి ఎడగొడితే మళ్ళీ కాదని మళ్ళీ మంత్రం నేర్చుకుంటావా అని అప్పుడు నారి ఎక్కి బాణం బట్టి ఎడమడొక్కల బాణం కొట్టేస్తాడు. బాణం కొట్టగానే ఆ బాణం దిగి విలవిల దండలాడుతుంటే ఎల్లమ్మకి చెప్తాడు, ఒకవేళ అడవిలో నాకు ప్రాణానికి ఏమన్నా ఆపద కలిగితే నీ చేతికున్న చంద్రపురి గాజులు పల్ల అవంతలు అవే వలిగిపోతాయి, నొష్టికున్న బొట్టు రాలిపోతుంది, మెడలో ఉన్న మాంగళ్యం దిగి కింద పడుతుంది, ఇంటి ముంగల ఒక బొడ్డుమల్లె వృక్షం పెట్టిన ఆ బొడ్డుమల్లె వృక్షము నీకు కిందికి మొదలేమో మీదికైతే కొనలు కిందికైతే బాగా చూసుకో అనగానే అద్దుమ్మ రాత్రి నిద్ర పొద్దు యాళ్ళ ఎల్లమ్మ తల్లి కలబుడుతుంది. కలబుట్టి చూసేవరకల్లా నిలువుటద్దాల కాడిపోతే నొచ్చుకున్న బొట్టు రాలిపోయింది, గాజులు వలిగిపోయినాయి, మాంగళ్యం జారిపోయింది. నాదా ప్రాణేశ్వర అడవి లోపల నీకు ఎంత ఆపద కలిగింది అని తెలుసుకుంది. తెలుసుకొని సచ్చాన బోనం అనేది తీసుకురా బామ అంటే సచ్చాన బోనము తీసుకొని ఎల్లమ్మ పోతుంటే మళ్ళీ దొంగ వేషాలు కట్టుకొని మళ్ళీ బోనం ఎంగిల్ చేస్తాడు. అప్పుడు ఏమనుకుంటుంది ఎల్లమ్మ, ఆకలైన వాళ్ళకి అన్నం పెడితే పుణ్యము, దూపైన వాళ్ళకి నీళ్ళు ఇస్తే పుణ్యము, ఎండపోయిన వాళ్ళని నీడకు తీస్తే పుణ్యం అనుకున్నా, నేను ఆకలైన వాళ్ళకి అన్నం పెడితే మంచిది అనుకుని నా భర్త అట్లన్నా లేస్తాడేమో అని ఆ 7 బోనాలు సచ్చాన బోనాలకు తీసి 2-3 పెడుతుంది. 2-3 పెట్టినాక పెట్టని తల్లి పెట్టకనే పాయ పెట్టినాము కడుపు నిండా పెట్టవ తల్లి అని మళ్ళీ అంటే ఆ ఉన్న బోనాలన్నీ తీసి పెట్టి మళ్ళీ బోనం ఎప్పటోళ్ళు ఎత్తుకొని నాదు దగ్గరికి పోతే అప్పుడు అంటాడు, బామా ఇవాళ నేను ఎట్లయినా ఇంటికాంచి పోతున్న దీవెనార్థి పెట్టమంటే వస్తావో రావో అన్నావు, నీ మాట తగ్గట్టు వస్తానో రానని నా ప్రాణానికి ఆనిగలి. ఇవాళ సచ్చాన బోనం ఏమంటే వత్త ఎంగిలి చేపించుకొని ఆ ఎంగిలైన బోనం తీసుకొని వచ్చినావు బామ, ఇక నా ప్రాణం నీకు దక్కదిగా నా మీద నీకు అవసరం లేదు, ఇక నీకు ఎడమ డొక్కలు ఉన్న బాణం పీకవమ్మ అంటే నాదా ఇక ఇద్దరాలు భార్య భర్తలమైనందుకు మనకి ఏమున్నది, నీకేం కావాలో అంటే అది కోరుకో బామ, ఎండి కావాలన్నా డబ్బు కావాలన్నా ధనం కావాలన్నా ఎక్కిసుడు ఎండి మెడలు కావాలన్నా ఏది కావాలో కోరుకో అని మునిరాజు అంటాడు. మునిరాజు అన్నప్పుడు ఏమంటది ఎల్లమ్మ, నాదా నాకు డబ్బు ఎందుకు ధనం ఎందుకు, ఎన్ని భూములు ఎన్ని జాగాలు ఉన్నాయని ఎవరు అడగరు, నీ కడుపులో పుట్టిన కొడుకులు ఎందరు బిడ్డలు ఎందరని అడుగుతారు, నాకు సంతానం కావాలి నాదా అంటే సదాస్తు ఇస్తున్న ఒక పిల్లగాని సంతానం ఇస్తున్న ఒక కొడుకుని ఇస్తున్న సాధుకు అంటే అప్పుడు ఎల్లమ్మ ఏమంటది అంటే ఒక కొడుకు కాదు, 1 రూపాయి ముల్లె కాదు, 1 కన్ను కాదు నాదా, ఈ 1 కొడుకుతోటి నేను సంసారం ఇట్లా ఎల్లదిద్దునయ్యో నాదా, 1 కొడుకు కాదు, 1 రూపాయి ముల్లె కాదు, ఈ 1 కొడుకు ఒక మంచి ఆపదేవచ్చు సంపదేవచ్చు, 1 కొడుకు చచ్చిపోతే నేను ఎట్లుండాలి అనగానే 1 కొడుకు కాదు 1 రూపాయి ముల్లె కాదు అంటావా, సదాస్తు ఇస్తున్నా 2 కొడుకులు ఇస్తున్నా, 2 కొడుకులు పుట్టంగా కొడుకులు అవుతారు కానీ పెరగంగా పాలెళ్ళు ఈ భూముల కాడ జాల కాడ అనుకుంటారు, ఇడిపించ కొడుకు కావాలంటే 3 కొడుకులు 4 కొడుకులకు అంటున్నావు బామ, నేను వద్దంటే మాత్రం సంతానం కోరుకుంటున్నావు, ఈ కొడుకులు అని పుడతారు అని కొడుకులు పుట్టినాక చిన్నగా ఉన్నప్పుడేమో కొడుకులు పెద్దగా అయినాక వాళ్ళు పాలోళ్ళు అవుతారు పగోళ్ళు అవుతారు మరి అంటే చెప్తారు, ఎన్ని బాధలు వచ్చినా చాలు నాదా అంటే సరే 4 కొడుకులు ఇచ్చిండు. 4 కొడుకులు ఇచ్చినాక మళ్ళీ వెళ్ళాం ఏమన్నదంటే ఆడవిల్ల లేని సాగుదావ రాదు, బ్రాహ్మణులు లేనిది పెళ్లి చేయరాదు, మరి ఇప్పుడు ఆడవిల్ల కావాలిగా, సత్యనో బత్తెనో ఏడుస్తుంది, ఆడవిల్ల ప్రేమ ఉంటుంది, 4 మొగోళ్ళు ఉన్న ఒక ఆడవిల్లు ఉన్న ఒక్కతే ప్రేమ, మరి ఆడవిల్ల కావాలని నాదని మళ్ళీ ఆడవిల్లను ఆడవిల్లను కోరుకుంటే మళ్ళీ సరస్తూ ఇస్తున్న పో అని మళ్ళీ ఆడవిల్లని ఇచ్చాడు. ఇక్కడ ఆడవిల్లను ఈ సంతానం ఇచ్చి ఇక్కడ ఉన్నాక కొన్ని రోజుల తర్వాత పెద్దగా అయినాక పెద్దవాడు పరశురాముడు విద్యనగిరిలలో ఇలా చదువుకొని పోయి బొంగరాల బోటి మీద మనం చిన్నప్పుడు కూడా బొంగరాలు ఆడుకున్నాం కదా, అలాంటి బొంగరాల బోటి మీద పోయి ఆట ఆడుతుంటే రాముడు కొట్టిన బొంగరం పోయి కోమటోళ్ళ పిల్లగానికి తాకుతుంది. తాకినప్పుడు ఆ కోమటోళ్ళ పిల్లగాని వాళ్ళ అమ్మ వచ్చి ఏమంటది అంటే ఎవరు కొట్టిరు బిడ్డ ఎవరు, ఆ రాముడు ఆడు దొంగ ఆడు మంచోడు కాదు, ఇప్పుడు ఈ జనరేషన్ లాగా పిల్లల్ని ఎట్లా తిడతారు అంటే వాడికి ఆంతర్యం ఎందుకు పోయినా వాడు మంచోడు కాదు, వాడు చెప్తినట్టు కాదు, చేతి కూడా 2 కొడుకు దొంగేళ్ళు కొడుకు అది ఇదని తిట్టు. తిట్టు అలా అయ్య చచ్చిపోయినాక 6 నెలలు పుట్టిండు వాడు వీడు అనగానే కరెక్టే, మా అమ్మ ఇంతవరకు నాకు తండ్రిని చూపలే కదా, మా నాయనను గీనే మీ నాయనని చూపలే, మా అమ్మ మా తండ్రి ఎక్కడుండని అడుగుతాను కోపంతో ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి అమ్మ మా నాయనేడు అమ్మ ఇన్ని రోజులాయే
అని అడుగుదామంటే ఇప్పుడు ఇంటికి పోయి ఇప్పుడు వచ్చే రాకట్లే వచ్చి అమ్మ మా నాయనేడే అంటే ఎట్లా చెప్తుంది. అందుకే ఆ ఎల్లమ్మ తల్లి దగ్గరికి పోయి అమ్మ నేను ఒక పద్యం నేర్చుకొచ్చిన, ఆ ప్రజలందరూ చెప్పిరు ఒక పద్యము, ఆ పద్యానికి నేను అర్థం చెప్తావా తల్లి అంటే, ఏముంది బిడ్డ ఏ పద్యం అయినా పుట్టంగ పుట్టెడు మంత్రాలు పెరగంగ 1,90 మంత్రాలు బుద్ధులు లేవంగ భూతల్లి అన్నదాన్ని ఏది నువ్వు ఏది చేసినా పచాపటాలుగా నేను నా సమాధానం చెప్తా బిడ్డ. ఆదిశక్తిని అమ్మవారిని నేను లోకమాత నన్ను మించిన వాళ్ళు ఎవరు చెప్తా బిడ్డ అంటే రాజ కచ్చీరి కాడ కూర్చోబెట్టి పాడతామ్మా, ప్రజలు అందరూ వస్తారు, దేవతలు అందరూ వస్తారు, అప్పుడు చెప్పాలి నువ్వు సమాధానం అని మరుగున మాట్లాడి మెల్లగా రాముడు అన్నాడు ఈ కచ్చీరి కాడ తీసుకొని సింహాసనం వేసి సింహాసనం మీద కూర్చోబెట్టి పరశురాముడు పాట విధానంగా వాడతాడు. పాదులేని ఇత్తు ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, ఇత్తు ఎట్ల పెట్టిరి ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, ఇత్తు పెట్టంది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, మొలకెట్ల మొలసేనే ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, మొలక మొలవంది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, తీగెట్ల వారేనే ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, తీగవారంది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, పూతెట్ల పూసేనే ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, పూత పొయ్యంది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, కాతెట్ల కాసనే ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, కాతగాయంది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, పండెట్ల వండింది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, పండు వండంది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, ప్రజలు తిన్నారు ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ. ఇది ఒక్క పద్యం అనగానే అప్పటికి ఎల్లమ్మకు భయం అవుతుంది. అరే ఈడు ఏం పాట పాడుతుండు, ఏం ప్రశ్న ఇది, ఇప్పుడు అర్థం చెప్పాలిగా, దీనికి అర్థం చెప్పాలి ఏంది ఈడు ఏం అడుగుతున్నాను. ఒకటో పాట అమ్మ అని చెప్పి, రెండో పాట మొగుళ్ళేని వాన ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, వానెట్ల కురిసేనే ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, వాన గురువంది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, ఉరదెట్ల వారింది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, ఉరద వారంది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, చెరువెట్ల నిండింది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, చెరువు నిండింది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, దాని తూమెట్ల తీసిరి ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, తూము తీయంది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, పంట ఎట్లా వండింది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, పంట వండంది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, ప్రజల బతికిరి ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ. మళ్ళీ రెండో ప్రశ్న అన్నాడు. అప్పటికి ఎల్లమ్మకు బాధ అయితేనే ఉంటది, ఏం పాడుతుండు ఇన్ని రోజులు, ఇవన్నీ ప్రశ్నలు లేవు కదా, వీడు ఏదో పంచాయి అవుతుందా, ఈయనకి లేని మాటలు ఎవరు నేర్పిరని ఎల్లమ్మకు బాధ అవుతుంది. అమ్మ ముదముతోటి మూడో పాట పాడతాని, కోడేలేని దూడ ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, దూడెట్ల కట్టేనే ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, దూడగట్టంది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, లాగెట్ల పుట్టేనే ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, లాగ పుట్టంది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, పాలెట్ల బితికిరి ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, పాలు విత్కంది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, దాగి ఎంత కట్టిరి ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ. దాగి అంటే తెలుసండి, దాగి అంటే వెనకట ఆవులు కానీ పాలు వింటుంటే కాళ్ళు ఇట్లా అన్నకుంటే రెండు కాళ్ళు ఒక్క దగ్గర వేసి గుంజి కట్టేది దాగి. ఆ పాలు విండది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, దాగి ఎట్లా కట్టిరి ఎల్లమ్మ ఎల్లమ్మ, దాగి కట్టంది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, పాలేల వచ్చిన ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ. ఈ పాలు విండని పిండి పాలు విన్నాక ఈ తోడు పాలు ఎట్లా కాగబెట్టిరు, దానికి తోడు ఎట్లా వేసిరు, తోడు వేసినాక పెరిగెట్లా అయింది, పెరిగైనాక సల్ల ఎట్లా పుట్టింది, సల్ల పుట్టినాక ఇవన్నీ తర్వాత ఇంతమందిలోనే ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, మా నాన్నగానరాడు ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, రాజగరాజుల ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, మా రాజుగానరాడే ఎల్లమ్మో దేవి ఎల్లమ్మ, మొగలేని పిల్లలు ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, మేము ఎలా పుట్టిన ఎల్లమ్మో దేవి ఎల్లమ్మ, చెప్పు తల్లి చెప్పావే దేవి ఎల్లమ్మ అని అప్పటి కోపం పెంచుకొని రాముడు కొట్టు స్టార్ట్ చేస్తాడు ఎల్లమ్మ. అప్పటి నుంచి చాలా గోస ఉంటది. 7 రోజులు ఎల్లమ్మ కథ ఇది విలేజ్ లో చెప్తే, ఇప్పుడు మీకు చెప్పిన విధంగా ఇది చెప్తే కంటికేడు ధరలు పెట్టి కొంగులు పెట్టి తడిసి, మన ఇంట్లో మన బిడ్డను బాధ పెడితే ఒక తల్లి ఎట్లా బాధపడుతుందో అట్లా బాధపడి ఏడిసిన రోజులు ఉన్నాయి, ఏడిపించేది. సూపర్ అండి, సూపర్. ఇప్పుడు మీకు చెప్తుంటే ఇలా అనిపిస్తుంది, నా వెనక కోరస్ ఉండి వాళ్ళు వాడితే రియల్ గా మనం అదే పట్టుకుంటే ఖచ్చితంగా అది పదంలో ఇప్పుడు ఆ సెంటెన్స్ మనకే జరుగుతుంది, మనకే అన్యాయం జరిగితే ఎట్లా కసి తీరుగా కొట్లాట పెట్టుకుంటామో అలాగా ఎల్లమ్మను వేసి కొట్టడము, కిందేసి తొక్కడము. అయితే ఆ రోజు మునిరాజుకు సంతానం ఇచ్చినాడు, ఎడమటొక్కల బాణం ఉంది తీయమన్నప్పుడు అప్పుడు ఎల్లమ్మ ఏం చేస్తుంది అంటే ఆ బాణము అటు ఇటు కదిలిస్తే కదలదు, కదలకపోయే వరకల్లా కుడికాలు ఎన్ను మీద పెట్టి గుంజి తొక్కుతుంది. బామా ఎల్లమ్మ ఇలా భర్తని గౌరవం లేకుండా బాణం బీకమంటే వెళ్తలేదని నా ఛాతి మీద అడిగేసి తొక్కుతుంది. ఎల్లమ్మ తొక్కాలని కాదు, ఆ ఆవేశం మీద ఎట్లయితే బయటికి తీయాలి ఈ బాణం అని ఆవేశం మీద కాలేసి తొక్కి గుంజి పడితే అప్పుడు వెళ్తుంది బాణం. అయితే ఆ రోజే మునిరాజు అంటాడు, బామా నా కడుపులో బాణం బీకమంటే నా ఎద మీద కాలేసి తొక్కి తీసినవు, ఇవాళ నీ కొడుకులు అని మురుస్తున్నావు, కొడుకులు కూడా నీ ఎద మీద కాలేసి తొక్కుతారమ్మా, కొడతారని ఆనాడే దీవెనార్తి పెడతాడు. ఇప్పుడు మీరు చెప్పింది ప్రతిది కూడా ఇప్పుడు అక్షరాలు జరుగుతూనే ఉందండి. దేవతలు కష్టపడ్డది, దేవతలు ఏనాడైతే అవన్నీ జరిగేది ఒక కుటుంబ వ్యవస్థలో జరిగేది ఇప్పుడు కంటిన్యూషన్ గా జరుగుతుంది. సంతానం సంబంధించి కానీ, పిల్లలకు సంబంధించి భార్యాభర్తలకు సంబంధించింది కానీ ప్రతిది కూడా ఇప్పుడు సమాజంలో
కనిపిస్తూనే ఉన్నాయి ఇవన్నీ ప్రతి కూడా. ఒక్కటి ఉంటుందండి. సమాజము తల్లి కొడుకులకు ఇటువంటి మరి కనుమరుగు అయిపోతుందని చెప్పని అనిపిస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటది? లేదండి. మేము ఎంత టైం దొరికితే అంత టైంలో ఖచ్చితంగా ఇలాంటి కళను ముందుకు తీసుకురావాలి. ఎంత గోతిలకు తొక్కేసినా దాన్ని గొలుసు పెట్టి గుంజే రకంగానే చేయాలనే ఉంది. ఇప్పటికి కూడా మేము టైం సందర్భం దొరికితే ఖచ్చితంగా ఇలాంటి మంచి విషయాలు చెప్పాలి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు నేను పూజలు చేసే కాడ పూజ చేసే కాడ ఇప్పుడు ఏదో పోతాము, చేస్తాము, వస్తాము. ఆడ ఒకవేళ కొద్దిగా పిల్లలకు తెలియదు, చిన్న పిల్లలు ఉంటారు, మంచి తెలివి కల్లోళ్ళు, డిగ్రీలు వాళ్ళు చదివేటోళ్ళు కూడా ఇదంతా స్టోరీ ఏందో అని వాళ్ళ ఫోన్లో ఒత్తుకుంటూ ఉంటే నేను కటాకట్ పూజ ఆపేసి చెప్తా నేను. మీరు నిన్న మొన్న పూజలకు రాకముందుకు ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్లే ఒత్తుకుంటూ కూర్చుంటారు, మొత్తం ఫోన్లో ముంగట పెట్టుకొని చేస్తారు. ఇలాంటిది ఫంక్షన్ హాల్కు అట్లాంటి పోతే నీ ఇష్టం ఉన్నట్టు తిరగండి, ఏమైనా చేసుకోండి, మాట్లాడుకోండి, అల్లరి చేయండి. ఇప్పుడు ఇది ఏంటిది పూజ. ఈ పూజ విధానం కాడికి వచ్చినప్పుడు కూడా మీరు అట్లా ఎందుకు చేయాలి అని ఖచ్చితంగా వాళ్ళను నోరు తెరవకుండా చేసి, ఇప్పుడు ఏ విషయం అయితే నేను చెప్పదలుచుకున్నా ఆ విషయం వాళ్ళ చెవుల పట్టేటట్టు ఖచ్చితంగా ఒక 100% నేను వాళ్ళని మొత్తం వాళ్ళ కోపపడి తిట్టి వాళ్ళ ప్రేమకు బుజ్జగించి అయినా ఖచ్చితంగా వాళ్ళను నోరులు బంద్ చేపించి నేను చెప్పేది ఆ ముక్క విన్నాక ఇట్లుంటుంది ఆ స్టోరీ, ఇట్లా తెలియదు. మా ఇంట్లో ఇదివరకు 4 పండుగలు చేసిరు కానీ వాళ్ళు వేరే వాళ్ళు చేసిరు, 4 times పండుగ చేసిరు కానీ మాకు ఇలాంటిది ఎప్పుడు తెలియదు. మాదేందో మేము చేసుకునేది, వాళ్ళేందో వాళ్ళు చేసుకునేది. అంటే అది కాదు విధానం. ఈడ ఏం చేస్తున్నాం, నేను నోరు బోంగా ఒర్రి ఇక్కడ పూజ చేస్తున్నా. ఈ పూజను తూతూ మంత్రంగా మామ అనుకుని సపరేట్గా తక్కువ చేసి పోతే నీకు గుర్తుపట్టవు, నువ్వు అడగవు నన్ను. కానీ అది కాదు నాకు కావాల్సింది. ఇక్కడ చేసినాము అంటే ఆ భగవంతుడి కన్నా ఆ 2 విషయాలు చెప్తే ఆ భగవంతుడు కూడా స్వతహాగా వచ్చి అరే శభాష్రా ఈయన కష్టంలో ఫలితం ఉంది అని గ్రహించినప్పుడే నేను పూజ కాంచి బయటికి వెళ్ళాలి అనే తత్వము నాకు ఖచ్చితంగా ఉంటుందండి. నేను ఇప్పుడు ఏ రకంగా చెప్పినా నా పండగ కాడికి పోయినప్పుడు కూడా ఇప్పుడు నేను ఒక్కసారి చెప్తా కదా, వాళ్ళు ఖచ్చితంగా భయపడతారు. ఇప్పుడు అప్పుడు ఏమైనా పూజ అయ్యే టైంలో ఖచ్చితంగా కుయ్యమన్నట్టు ఈ పక్కలు అంటారు సైలెంట్ ఉండు. ఎందుకంటారంటే వాళ్ళకి తెలియదు, నేను చెప్పినప్పుడే కదా వాళ్ళకి భయం వచ్చేది. మళ్ళీ వాళ్ళు ఎట్లా మామ అనుకుంటా పోతే వాళ్ళు ఏదో ఫోన్లో ఒత్తుకుంటా నవ్వుకుంటా వాళ్ళు ముచ్చట పెట్టుకుంటా మనదేందో మనం చేసుకుంటే వాళ్ళకి ఏమర్థమవుతుంది, ఎందుకు వాళ్ళకి గంగా అని ఉంటుందండి. మనం పూజ చేస్తుంటే మల్లికార్జున స్వామి కానీ ఎల్లమ్మ తల్లి కానీ గంగా పూజలు, బీరప్ప స్వామి గంగా పూజలని మన ఇంటి నుంచి ఒక హౌస్ ఉన్న కాడికి, ఒక బాయిల కాడికి, సిటీ అయితే ఒక చిన్న ట్యాంక్ ఉన్న కాడికి పోతాం. పోయినప్పుడు మనం ఎందుకు వెళ్తున్నాము, ఈ నెత్తిలో దేవులు పెట్టుకొని ఇవన్నీ కొట్టి మాట్లాడి ఇవన్నీ చేసుకొని ఎందుకు వెళ్తామండి? మనం దేవుని సేవ ఊరేగింపు చేస్తున్నాం, ఆడికి పోతున్నాం, ఆడి ఏం జరిగిందని నువ్వు చెప్పాలి పక్క వాళ్ళకు. నీ ఇంట్లో ఎల్లమ్మ పండుగ అయిందంటే మా ఇంటికాడ ఎల్లమ్మ పండుగ అయితే స్వామివారు మంచిగా చెప్పాడు, కొన్ని విషయాలు గిట్లనంట అది గట్లనంట అని ఆ 2 విషయాలు నీ చెవుల పట్టప్పుడే నువ్వు చెప్పగలుగుతావు. తూతూ మంత్రంగా నువ్వేందో చేసుకుంటే నేనేందో చేసుకుంటే అంత దూరం ఎందుకు పోవాలి, అవన్నీ ఎందుకు చేయాలి అనేది ఖచ్చితంగా నేను చాలా మంది ఉంటారు మా భక్తులలో కూడా అందరికి తెలుసు. అమ్మో లొల్లి చేస్తే స్వామి తిడతాడు, కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండాలి. తర్వాత నువ్వు ఇప్పుడు ఒక ½ hour 1 hour 2 hours ఉంటుంది, అప్పుడు నిశ్శబ్దంగా ఉంటారా? దేవుని మీద దేవుడా మాకు ఏదైనా వరం ఇయ్యి, నేను పెద్ద డ్యూటీ సంపాదించుకోవాలి, నా డ్యూటీ ఇంకా పెంపు కావాలి అని జరిసే పట్టుకుంటే దేవుడు అన్న కొద్దిగా ఆలకిస్తాడు కదా. నువ్వు మాట్లాడుకుంటా నేను మాట్లాడుకుంటా నీ స్టోరీ వరుతా ఉంటే నువ్వు మాట్లాడుకుంటుంటే ఎట్లుంటుంది అనేది ఖచ్చితంగా చెప్తా. 100% సహకరిస్తారు. దీన్ని ఎంత వీలైనంత మటుకు దీన్ని ఎంత తొక్కి వేయాలనుకున్నా గొలుసులు పెట్టి గుంజుకొచ్చి పెద్ద భారాన్ని నెత్తిలో పెట్టుకొని నడిపియాలన్నంత శక్తి మా ఒగ్గు పూజారులందరికీ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత వరకు కొంత ఓపికను బట్టి చేస్తారండి. ఇప్పుడు నేను ఒక్కటి అడిగితే నేను 4 సమాధానాలు చెప్తున్నా, దానికి మొత్తం క్లియర్గా చెప్పేదాకా నా మైండ్ ఊకోదు. నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్తే నాకు అట్లా ప్రశాంతత ఉండదు. దానికి కొనెల్లా చెప్తే అరే ఇలా ఇది రసం, ఇది భావం, ఇది తాత్పర్యం, ఇది అర్థం అనేది ఉండాలి. నేను కూడా పండగ కాడికి పోతే అది ఏమనే వానకాలంలో మొన్న కూడా చేసిన వానకాలం వాన పడ్డా సరే చేసేది కరెక్టే వేయాలి అన్నంత తత్వంతో ఉంటాము. మంచిగా సహకరిస్తారు. మా పూజారులు కూడా చేస్తారు ఓపిక ఉన్నంత వరకు. ఎవరి ఓపికను బట్టి ఎవరి ఆలోచన బట్టి వాళ్ళు చేస్తారు. 100%. మీరు ఒక విషయాన్ని మీరు ఏ రోజుల్లో ప్రత్యేకంగా ఈ పూజలు చేస్తారనేది దీనికి ఏ రోజుల్లో అంటే మా పూర్వీకులు సోమవారం మంగళవారము ఎల్లమ్మ తల్లి కళ్యాణము చెయ్యాలి, శనివారం ఆదివారం సోమవారం మల్లన్న కళ్యాణం చెయ్యాలి అనేది అప్పుడు లేక పూజలు ఎప్పుడో ఒకటి ఉంటే ఇక ఈ రోజు ఇది చేసుకో ఆ రోజు అది చేసుకో అనేది. ఇప్పుడు అట్లా కాదండి. 365 రోజుల్లో నిత్య కళ్యాణం పచ్చ తోరణం, 24 గంటలు. ఆషాఢము శ్రావణము పిత్రదినాలండి. ఇప్పుడు పిత్రదినాలలో కూడా చేసిన నేను పండుగలు మంచిగా ఉన్నారు, వాళ్ళకి ఏ ఆటంకం లేదు, మంచిగా ఉన్నారు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఏ దినము అష్టము నయాలు కాకుండా ఇప్పుడు మనం కళ్యాణం చేస్తే ఇంట్లో దంపతులు బియ్యాలు పోసుకుంటారు, కొత్త వస్త్రం ధరించుకుంటారు. అష్టము నయము లేకుండా చూసుకొని ఏ దినములైనా పండుగ చేసుకోవచ్చు. నీకు ఏ దినంలో చేస్తే ఏముంది, దేవునికి నీ కడుపులో
ప్రేమ కలిగింది, దేవునికి మొక్తా అంటున్నావు, టైం చూసి ఎందుకు మొక్తావు? నువ్వు టైం చూసి నువ్వు ఎందుకు మొక్తావు? నీ ఇష్టం ఉన్నప్పుడు పోయి మొక్కి మంచిగా పద్ధతి పట్టుకొని తృప్తిగా నీ కడుపులో బాధలన్నీ దేవునికి ఫస్ట్ అప్లికేషన్ ఇవ్వాలి కదా మనం. ఇప్పుడు కొందరు దేవుని మొక్కడం విధానం ఉంటుందండి. దేవుని మొక్కినాం అంటే కొందరు ఏం చేస్తారు, గుడికి అడిగిపోతారు, గుడికి అడిగిపోయి ఇట్లా పద్ధతి పట్టుకుంటాం, ఇట్లా మొక్కి ఇట్లా పట్టుకొని అయిపోయింది కథం. ఏం మొక్కేది లేదు, కాకపోతే పద్ధతి పట్టుకున్నాం అయిపోయినావు. అది కాదు మొక్కడం అంటే. మొక్కడం అంటే మోక్షం దక్కాలి అంటే పద్ధతి ఏకచిత్తంతో గరిష్ట మనస్సుతోటి కడుపులో ఏ ఆలోచన లేకుండా ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు దేవునికి ఉండి, స్వామి నీ గుడి వద్దకు వచ్చిన అని అప్లికేషన్ పెట్టాలి. ఏ డ్యూటీ కన్నా జాబ్ కావాలంటే నువ్వు ఫస్ట్ అప్లికేషన్ పెడితేనే కదా వచ్చేది. అడిగిపోయి డ్యూటీ అనగానే ఇస్తారా? ఈ దేవునిది కూడా అంతే. నువ్వు పోయి ఫస్ట్ పోయి గుడికాడికి వెళ్ళి, నాకు 35 సంవత్సరాలు వచ్చినాయి స్వామి, నాకు కళ్యాణం అయితే లేదు, ఏం దోషం ఉంది, ఏది ఉంది, ఇవన్నీ నువ్వు చూడు, నా కళ్ళల్లో నీడ కనబడు, ఏముంది మా ఇంటికాడ వెళ్ళమ్మా మహిమ ఉందా, పండుగ చేయాలన్నా ఇవన్నీ అప్లికేషన్ ఇస్తే నీకు ఇది అనే సమాధానం రిటర్న్ వస్తుంది. నువ్వు 4 డ్యూటీలో పెడితే ఏదైనా ఒక డ్యూటీ వస్తుంది. నువ్వు చక్కగా పోయి ఇట్లా పోయి మొక్కి ఇట్లా చెంపలు వేసుకొని వస్తే కథం అయిపోతే మళ్ళీ ఫోన్ పట్టుకుంటూ వస్తుంది. గుడికి పోయినావు, ఏం పోయినావు? గుడికి ఎందుకు పోయినావు? గుడికి ఎందుకు పోయినావు? ఏడికి పోయినావు? వచ్చేటప్పుడు తోపంటి ఒత్తుకుంటూనే పోయినావు, పోయేటప్పుడు మళ్ళీ ఒత్తుకుంటూనే పోయినావు. ఆడికి పోయినావు, ఇట్లా చెంపలు వేసుకున్నావు, దేవునికి మొక్కుతురు అందరూ మొక్కినట్టు ఇట్లా మొక్కినావు, చెంపలు వేసుకున్నావు, అయిపోయి కొబ్బరికాయ టక్కున ఆడగొట్టినావు, ప్రసాదం ఇస్తే తినుకుంటూ మళ్ళీ ఒత్తుకుంటే ఇంటికి వెళ్ళిపోయినావు. నువ్వు ఏం అప్లికేషన్ పెట్టినావు? దేవునికి నాకు ఏం కావాలని అడిగినావు? ఇట్లా 90% మొక్కే వాళ్ళు ఇట్లనే ఉంటారు. అంటే మొక్కడం అంటే నేను వాళ్ళని తిరస్కారం చేసి చిన్నతనం చేయాలని కాదు. ఈ విషయం తెలిస్తే మళ్ళీ నెక్స్ట్ టైం అయినా వాళ్ళు మొక్కితే వాళ్ళకి వరాలు దక్కాలి. ఏదైనా ఏకచిత్తంతో నువ్వు మొక్కి నీ గరిష్ట మనసుతోటి నువ్వు నిండు ప్రేమగా మొక్కి నువ్వు 4 అప్లికేషన్ పెడితే అల్ల ఒక్క దేవుడు నీకు ఒక్కటి తీరుస్తాడు. ఇది కాదు, ఇది చేసుకో, డ్యూటీ చేసుకో, ఫస్ట్ పెళ్లి చేసుకో. మొక్కే విధానం నువ్వు చక్కగా పోతే ఇట్లా నిలబడితే కళ్ళు మూసుకుంటే ఇట్లా అని చెంపలు కొట్టుకొని సపరేట్గా వచ్చేస్తావు. ఏమి ఇవ్వన్నావు దేవుని? ఏం కోరినావు? అడగకుండా అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు కదా. మరి నువ్వు దేవుని ఏం అడిగినావు వచ్చి? అంటే అడగంగానే ఇయ్యాలి శివుని, నువ్వు ఇయ్యలేదు నీ మలవారం రాను అనేది పట్టుదల కూడా కాదు. తినగవేమో తీయగుండు, అనగనగ రాగం అతి శైలిగుండు. మనం దేవుని మొక్కంగా ఒకనాడు ఖచ్చితంగా వరం ఇస్తాడు. మొక్కిన మొక్కు ఉన్న ఉపవాసం, చెయ్యెత్తి మొక్కిన మొక్కు ఉన్న ఉపవాసం చేసిన పూజ ఉట్టికి ఎన్నడు పోదండి. ఉట్టి ఒక్కసారి కూడా పోదు. అది ఏదో రకంగా మనకు ఫలితం ఖచ్చితంగా ఇస్తుంది. చెయ్యెత్తి మొక్కిన మొక్కు ఉన్న ఉపవాసం చేసిన పూజ, కట్టిన పూజ నీకు ఖచ్చితంగా అవి వృధా కానే కావు. ఇవాళ నీకు ఫలితం ఇయ్యలే, నువ్వు ఎవరో బలి మీదకి చెప్తే నువ్వు గుడికి వచ్చినావు, నీకు ఇవాళ వరం ఇయ్యలే, చూద్దాం ఇంకా ఈయన ఎన్ని రోజులు వచ్చినాక ఇస్తా అని దేవుడు అనుకుంటాడు. ఇయ్యాలి రేపిల తిరగంగా నీకు అంతగా ట్రిపుల్ రెట్టింపు ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. ఖచ్చితంగా అది 100% అది నేను చెప్పగలుగుతా, నేను అనుభవించిన కాబట్టి చెప్పగలుగుతా. ఖచ్చితంగా స్వామి. చివరి ప్రశ్న వచ్చేటప్పటికి, మీరు ధరించిన హారాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రత్యేకతని ఒకసారి మా కోసం చెప్పండి. అంటే హారాలు అంటే ఏంటండి, ఇది కంట్ల ఉపమాల, శివమాల, శివుని కంట్లమాల అని, ఇది శివుంది. ఇక్కడ కూడా శివయ్యనే పెట్టుకుంటా, అమ్మవారు పార్వతమ్మని పెట్టుకుంటా. ఇది రుద్రాక్షలు, శివునికి ఇష్టమైన రుద్రాక్షలు. ఈ రుద్రాక్షలతోటి కంట్లమాల అంటారు. ఈ కంట్లమాల కంట్లంలో ధరించుకునే మాల, ఇది కంట్లమాల. ఈ మా ఒగ్గు పూజారులు సాధారణంగా అందరూ వేసుకుంటారు. వాళ్ళకు అతి దగ్గరలో ఉన్నది, వాళ్ళు ఏ రకంగా తెలిస్తే వాళ్ళ ప్రాసెస్ ఎలాగుంటే వాళ్ళు వేసుకుంటారు. నా ప్రాసెస్ ప్రకారంగా నాకు నచ్చినట్టు నేను చేయించుకొని నేను దాన్ని పూజ చేసుకొని నేను 24 గంటలు బయటికి వెళ్ళిందంటే ఇది నా మెడలో కంట్లమాల, ఎన్ని ఆభరణాలు ఉన్నా ఎంత ఏది ఉన్నా నాకు ఈ శివుని కంట్లమాల అనేది ఖచ్చితంగా ఉండవలసింది. ఇది శివుని కంట్లమాల. ఇది తెలుసు, కపాలమాలలు, కపాలమాల. ఇది అమ్మవారి కాళికామాత సింబలు, కాళికామాతకి ఇష్టం, కాళికామాతకు చాలా ప్రీతిగా ఉంటది. ఇది కపాలమాల అండి. ఇవి నేను ధరించుకున్న ఆభరణాలన్నీ ఇవే. ఓకే అండి, తప్పకుండా. చాలా చాలా మంచి విషయాలే ఈరోజు మీరు చెప్పడం జరిగింది. మాకు కూడా చాలా తెలియని విషయాలు కూడా మేము తెలుసుకోవడం కూడా జరిగింది. చాలా ధన్యవాదాలండి.